అయితే ఒక 5 సెక్షన్స్ ఉంటాయి. దానిలో ఓన్లీ 4 సెక్షన్స్ మాత్రమే మనం ఫిలప్ చేస్తాము. సో ఫస్ట్ సెక్షన్ లో మళ్ళీ ఏబిసిడి అనేటువంటివి 4 సెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనము సెక్షన్ 1 లో ఉన్నటువంటి ప్రొఫైల్ అండ్ అదర్ డీటెయిల్స్ లో సెక్షన్ 1A స్కూల్ ప్రొఫైల్ డీటెయిల్స్ చూడండి. సో యూడైస్ కోడ్ కొంచెం కిందికనండి. యూడైస్ కోడ్, మీ స్కూల్ యూడైస్ కోడ్ ఏది ఉంటే అది ఫిలప్ చేస్తారు. అది ఆల్రెడీ మీరు ప్రింట్ తీసుకుంటే ప్రీఫిల్డ్ గానే ఉంటుంది. సో నెక్స్ట్ స్కూల్ నేమ్, స్కూల్ నేమ్ ఒకసారి సరి చూసుకోండి. స్కూల్ నేమ్ లో ఏమన్నా అవసరం ఉంటే ఫామ్ A01 ద్వారా మీరు సరి చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మధ్యలో రాదు. సో ఒకసారి స్కూల్ నేము గవర్నమెంట్ అన్ని సరిగానే ఉన్నవి. సో ప్రైవేట్ వాళ్ళు మీ స్కూల్ నేమ్ లో జర ఒకసారి చెక్ చేసుకోండి, కొన్ని కరెక్ట్ గా అనిపించలేదు. సో అట్లే ఉంచుకోవాలనుకుంటే మీ ఇష్టము. ఒకసారి స్కూల్ నేమ్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఫామ్ A01 ద్వారా మీ ఎంఈఓ గారి సిగ్నేచర్ తో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మీకు తెలుసు, నేమ్ ఆఫ్ ద యూడైస్ బ్లాక్. సో ఇక్కడ బ్లాక్ అంటే మండల్ అండి. సో అది ఏ మండల్కి సంబంధించిన స్కూల్ అయితే మెన్షన్ చేస్తారు. అండ్ స్కూల్ లొకేషన్ టైప్, అది రూరల్ లేకపోతే అర్బన్ అనేటువంటి మెన్షన్ చేస్తారు. రూరల్ అయితేనేమో దానికి సంబంధించినటువంటి ఎల్జిడి అంటే రెవెన్యూ బ్లాక్ అండ్ విలేజ్ అండ్ నేమ్ ఆఫ్ ద గ్రామ పంచాయత్ అనేటువంటి ఫిల్అప్ చేస్తారు. అర్బన్ అయితేనేమో దాని యొక్క మున్సిపాలిటీ అండ్ వార్డ్ అనేది ఫిల్అప్ చేస్తారు. అండ్ స్కూల్ అడ్రస్. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చే వరకు చూడండి, స్కూల్ అడ్రస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మాకు చాలా మంది స్కూల్ యొక్క అడ్రస్ వస్తారు. సమ్ ఎన్జిఓస్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, స్కూల్ అడ్రస్ అడుగుతారు. స్కూల్ అడ్రస్ సమ్ విచిత్రంగా పెడుతున్నారు చాలా మంది. సో అట్లా కాకుండా స్కూల్ అడ్రస్ మనం ఎట్లా అయితే ఒక పోస్ట్ కార్డ్ మీద అడ్రస్ రాస్తామో ఆ విధంగా ఉండాలండి. అడ్రస్ మనము ఒక ఊరికి చేరాలంటే, లేదా కొరియర్ ఒకటి కరెక్ట్ అడ్రస్ చేరాలంటే ఏ విధంగా రాస్తామో ఆ విధంగా స్కూల్ అడ్రస్ అనేటువంటిది ఉండాలి. మంచిగా ఎక్కడికైనా హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్ తో సహా, అండ్ ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్క్ తో సహా, అండ్ అట్లా ఒక 4 లైన్లు 5 లైన్లలో మాత్రమే స్కూల్ అడ్రస్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. అండ్ సమ్ అన్నోన్ క్యారెక్టర్స్ పెట్టకూడదు. సో అట్లా సో కామాలతోని ఒక 4 లైన్లలో మీ అడ్రస్ ను మంచిగా నీట్ గా పెట్టండి. నెక్స్ట్ పిన్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ నేమ్ ఆఫ్ ద పార్లమెంట్ ఇవి వచ్చేస్తాయి ఆల్రెడీ. అండ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఒకసారి సరి చూసుకోండి, మీకు ఆల్రెడీ ప్రిఫిక్స్ గా వస్తుంది. అండ్ కరెక్ట్ గా ఉన్నా చూసుకోండి, ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి మారినట్లయితే వాటి యొక్క లొకేషన్ ని అవి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మార్చవలసి ఉంటుంది. అండ్ స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో జనరల్ గా మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మొబైల్ నెంబర్ స్కూల్ ఏది ఉంటే అది ఎంట్రీ చేయండి. అండ్ ఆ స్కూల్ మెయిల్ ఐడి ఏముంటుందో అది ఎంట్రీ చేయండి. సో లేని వాళ్ళు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఏదైనా ప్రైమరీ స్కూల్ మెయిల్ ఐడి లేకపోతే మెయిల్ ఐడి, ఎందుకంటే మేము అందరికి ట్యాబ్స్ ఇచ్చాము, ఆ ట్యాబ్ లో ఆ స్కూల్ యొక్క మెయిల్ ఐడి ఉపయోగించండి, పర్సనల్ ఉపయోగించండి. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీ మెయిల్ ఐడి మళ్ళీ మార్చుకునే బదులు అది స్కూల్ మెయిల్ ఐడి ఉన్నది అనుకోండి, అప్పుడు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో కాబట్టి లేని వారు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడము 1-2 మినిట్స్ లో అవుతుందండి. మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. స్కూల్ నేమ్ మీద స్కూల్ కి అడ్రస్ ఉండదు అంటే దాంట్లో డీటెయిల్స్ లో మీ పెట్టుకోవచ్చు, ఎందుకంటే తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి సో మెయిల్ అడ్రస్ మాత్రము స్కూల్దే పెట్టండి. మీరు దాంట్లో ఉన్నవాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్అప్ చేసినా కూడా మెయిల్ అడ్రస్ మాత్రం స్కూల్దే పెట్టి తర్వాత దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మారిన వాళ్ళ నేమ్ చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వెబ్సైట్ ఆఫ్ ద స్కూల్ ఉన్నది చూడండి. వెబ్సైట్ ఆఫ్ ద స్కూల్. సో కొన్ని స్కూళ్ళకి పర్సనల్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అట్లా ఉంటే అది పెట్టండి. లేని వాళ్ళు మనకి ఏం వెబ్సైట్ udisplus.gov.in మనకు వెబ్సైట్. సో కాబట్టి అది కంపల్సరీ, మాకు లేదు కదా అని బ్లాంక్ వదలవద్దు. బ్లాంక్ వదిలేయకుండా వెబ్సైట్ లేని వాళ్ళు ఏం చేయాలి, దట్ ఈస్ udisplus.gov.in అనేటువంటిది ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు ఐఎస్ఎంఎస్ పోర్టల్ అని ఫిల్అప్ చేసాము, ఇప్పుడు ఐఎస్ఎంఎస్ కాదు. సో ఇప్పుడు మనము ఫిల్అప్ చేయవలసినటువంటిది యూడైస్ పోర్టల్ యొక్క ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ 1.11 హెడ్ ఆఫ్ ద స్కూల్ ఆబ్లిక్ ఇన్ఛార్జ్ డీటెయిల్స్. సో అక్కడ హెచ్ఎం ఎవరైతే వారు, లేకపోతే ఇన్ఛార్జ్ ఉంటే ఇన్ఛార్జ్ డీటెయిల్స్ ఇక్కడ
ఇవ్వాలి. ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాల్ అండ్ ఎస్ఓ అయితే ఎస్ఓ. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో అది ఏ షూట్ అవుతే అది సెలెక్ట్ చేసుకోండి. ఏ అనేది ఆ యొక్క డిజిగ్నేషన్ అడుగుతున్నది. సో ఏలో డిజిగ్నేషన్ హెడ్ మాస్టరా ప్రిన్సిపలా, లేకపోతే అసిస్టెంట్ హెడ్ మాస్టరా వైస్ ప్రిన్సిపలా, యాక్టింగ్ హెడ్ మాస్టరా. ఎక్కువగా ప్రైమరీ స్కూల్స్కి ఎవరు ఉంటారు? యాక్టింగ్ హెడ్ మాస్టర్ ఉంటారు. సో అట్లా ఏది మీకు కరెక్ట్ సూట్ అయితే అది పెట్టండి. నెక్స్ట్ అతని పేరు, మాస్టర్ ప్రిన్సిపల్ అతని యొక్క నేము పెట్టండి. అండ్ మొబైల్ నెంబరు అండ్ హెడ్ మాస్టర్ యొక్క పర్సనల్ మెయిల్. పైననేమో ఇంతకుముందు స్కూల్ మెయిల్ పెట్టాము, ఇది హెడ్ మాస్టర్ యొక్క పర్సనల్ మెయిల్. నెక్స్ట్ 1.12a మేనేజ్మెంట్ గ్రూప్ ఆఫ్ ద స్కూల్. సో ఇక్కడ కింద చూడండి, మనకు ఒక 5 గ్రూపులు ఉన్నాయి, ABCDE అని. సో గవర్నమెంట్ అన్ని ఏ కిందికి వచ్చాయి, అండ్ ప్రైవేట్ బి వచ్చాయి, ఎయిడెడ్ బి వచ్చాయి, అండ్ ప్రైవేట్ సి ఉన్నాయి, అండ్ కొన్ని సెంట్రల్ స్కూల్స్ డి ఉన్నాయి, కొన్ని మిగతావి ఈలో ఉన్నవి. సో అది ఏ గ్రూప్ కిందకి వస్తే ఆ గ్రూపు అనేటువంటిది మెన్షన్ చేయండి. అండ్ మేనేజ్మెంట్ కోడ్ కూడా ఉన్నది చూడండి. నెక్స్ట్ బిలో మేనేజ్మెంట్ కోడ్ పెట్టండి. సో నెక్స్ట్ కిందికి రండి. సి నెక్స్ట్ 1.13 చూడండి. సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ టైప్ అన్నాడు. సో అడ్మినిస్ట్రేషన్ టైప్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్ చూడండి, అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్ పబ్లిక్ డిపార్ట్మెంట్. 2 ఏమో PSU అండ్ మినిస్ట్రీ పబ్లిక్ డిపార్ట్మెంట్ అండ్ సొసైటీ అండర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్. సో అట్లా సికి సంబంధించినటువంటి అక్కడ వచ్చినటువంటిది ఇక్కడ ఫిల్అప్ చేయండి. 101 అనే కోడ్ ఉన్నది కదా, 101 కోడ్కి వచ్చినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ రావాల్సి వస్తుంది. నెక్స్ట్ 1.13 స్కూల్ కేటగిరీ. సో మనకు ప్రైమరీ స్కూల్స్ అని, యూపీఎస్ అని, హై స్కూల్స్ అని ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో అట్లా మీకు ఏది షూట్ అవుతుందో అది ఫిల్అప్ చేయండి. దాదాపు అది ప్రీ ఫిల్డే ఉంటుంది. ఎవరన్నా అప్గ్రేడ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ప్రైమరీ నుండి అప్పర్ ప్రైమరీకి, అప్పర్ ప్రైమరీ నుండి హై స్కూల్స్ కి అప్గ్రేడ్ అయినటువంటి స్కూల్స్ మాత్రమే ఇక్కడ కోడ్ చేంజ్ చేయవలసి వస్తుంది. మిగతా వాళ్ళు కేటగిరీ మారనంత వరకు ఆల్రెడీ ప్రీ ఫిల్డ్ గానే ఉంటుంది. సార్ చూసుకోండి. సార్ కిందికి రండి. క్లాసెస్ అండ్ స్ట్రీమ్స్ అవైలబుల్ ఇన్ స్కూల్. సో మన స్కూల్లో లోయెస్ట్ క్లాస్ ఏంటిది, హైయెస్ట్ క్లాస్ ఏంటిది అనేది ఫిల్అప్ చేయాలి. ఇక్కడ లోయెస్ట్ క్లాస్ ఇక్కడ 1 ఫస్ట్ అనేది మనకు లోయెస్ట్ క్లాస్, 12 అనేది హైయెస్ట్ క్లాస్. సో దీనిలో మీకు ఏది వర్తిస్తే అది పెట్టండి. నెక్స్ట్ బిలో చూడండి, వెదర్ ప్రీ ప్రైమరీ బాలవాటిక సెక్షన్ అదర్ దెన్ అంగన్వాడీ అటాచ్డ్ టు స్కూల్. సో మనం చాలా స్కూళ్ళకి ఈ గత సంవత్సరము ప్రీ ప్రైమరీ ఆప్షన్ ఇచ్చాము. సో ప్రీ ప్రైమరీ ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ లెవెల్లో బాలవాటిక 1 year కోర్స్ని బాలవాటిక అంటారు. అంటే ఫస్ట్ క్లాస్ ముందు ఉన్నటువంటి 1 year కోర్స్ ఏదైనా ఉన్నది అంటే అది బాలవాటిక కింద తీసుకుంటాం. మన దగ్గర ప్రీ ప్రైమరీలో 3 సంవత్సరాలు అనేటువంటి చూస్తూ ఉంటాం. సో అది అదర్ దెన్ అంగన్వాడీ. అది మీకు స్కూల్లో అటాచ్ అయ్యి ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సపోజ్ మీరు ప్రీ ప్రైమరీ నడుపుతున్నారు అనుకోండి, ఇక్కడ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి. సపోజ్ LKG ఒకటే మీ స్కూల్లో ఉంటే దట్ ఈస్ 1 అని పెడతారు. LKG UKG 2 ఉంటే, సారీ ఫస్ట్ UKG ఒకటే ఉంటే 1 పెడతారు, LKG UKG 2 ఉంటే 2 పెడతారు, అండ్ దాంతోపాటు నర్సరీ కూడా ఉంటే 3 పెడతారు. సో అట్లా ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ సి స్ట్రీమ్స్ అవైలబుల్ ఇన్ స్కూల్ ఇన్ కేస్ ఆఫ్ ద స్కూల్ విత్ హయ్యర్ సెకండరీ సెక్షన్స్. అంటే ఇంటర్మీడియట్ మన స్కూల్లో ఉంటే అప్పుడు ఏ స్ట్రీమ్స్ ఉన్నాయి, ఆర్ట్స్ స్ట్రీమ్ ఉందా, సైన్స్, కామర్స్, వొకేషనల్, అదర్స్, ఈ స్ట్రీమ్స్ ఏ ఉంటే అవి ఎస్ పెట్టండి. సో దాంతో పాటు ఈసారి కొత్తగా మీకు సబ్జెక్ట్ కూడా అడిగింది. అంటే ఆ స్ట్రీమ్ లో మీరు సపోజ్ ఆర్ట్స్ అనేది పెట్టారనుకోండి, ఎస్ అని పెడితే, సో ఆర్ట్స్ స్ట్రీమ్స్ లో మీరు ఏమేమి సబ్జెక్ట్స్ మీ స్కూల్లో టీచ్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సివిక్స్, ఇట్లా వేరే ఉంటాయి కదా. సో అవి ఆ స్ట్రీమ్ కి మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో అది జాగ్రత్తగా చేయాలి. లేని సబ్జెక్ట్ ఇక్కడ మనము
ఎంట్రీ చేసినట్లయితే ఎర్రర్ వస్తుంది. సపోజ్ మీ దగ్గర హెచ్ఈసి ఉంది అనుకోండి, ఏం చేస్తారు? హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అనేది పెడతారు. సపోజ్ మీ దగ్గర సిఈసి ఉంది అనుకోండి, కామర్స్ స్ట్రీమ్ లో ఏం పెడతారు? కామర్స్, హిస్టరీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అని పెడతారు. సైన్స్ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, ఎంపీసీ ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ బైపీసీ ఉంటే బయాలజీ, అది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని పెడతారు. సో వొకేషనల్ స్ట్రీమ్స్ ఉంటే వొకేషనల్ లో ఏమేమి ఉన్నాయో దాంట్లో డ్రాప్ డౌన్ ఉంటుంది. ఆ డ్రాప్ డౌన్ లో వచ్చేటువంటివి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1.15 టైప్ ఆఫ్ స్కూల్, అంటే బాయ్స్ ఓన్లా, గర్ల్సా, లేకపోతే కో ఎడ్యుకేషన్. సో ఈ మూడిట్లో ఏది ఉంటే అది పెట్టేయండి. నెక్స్ట్ 1.16 అఫిలియేషన్ బోర్డ్ ఫర్ సెకండరీ. సో మనకు ఎక్కువగా కూడా స్టేట్ బోర్డే ఉంటుంది. సో కొన్ని ఒకటి రెండు స్కూల్స్ సిబిఎస్ఈ ఉన్నవి. సో అవి దేనికి సంబంధిస్తే అవి పెట్టుకోండి. నెక్స్ట్ 1.17 అఫిలియేషన్ బోర్డ్ ఆఫ్ ద స్కూల్ ఫర్ హయ్యర్ సెకండరీ. సో మనకు ఉన్నటువంటి కాలేజీలు అన్ని కూడా స్టేట్ బోర్డే. సో స్టేట్ బోర్డ్ పెడతారు, సరిపోతుంది. సో నెక్స్ట్ అది మనకు లేదు, 1.2 అనేది మనకు లేదు కాబట్టి మదర్స్ అనేటువంటి లేదు. సో స్టేట్ బోర్డ్ వచ్చినప్పుడు ఏం అడిగాడు ఇక్కడ? నేమ్ ఆఫ్ ద స్టేట్ బోర్డ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని మెన్షన్ చేస్తారు. అండ్ అఫిలియేషన్ నెంబర్, ఆ నెంబర్ ఏది ఉంటే అది వేస్తారు. స్టేట్ బోర్డ్ అన్నప్పుడు ఏమవుతుంది? ఎస్ఎస్సికి అయితేనేమో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అండ్ ఇంటర్మీడియట్కి అయితేనేమో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది పెడతాము, వస్తుంది. నెక్స్ట్ 1.18 రెస్పాండెంట్ డీటెయిల్స్. సో మనకు హెచ్ఎం గారికి ఈ డిసిఎఫ్ ఫిలప్ చేయడంలో వేరే టీచర్ సహకరించినప్పుడు అతని యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో హెచ్ఎంఏ చేస్తున్నట్లయితే ఇక్కడ రెస్పాండెంట్ ప్లేస్ లో కూడా హెచ్ఎం పేరే ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి ఇంకొకరు నేమ్ ఇస్తే బెటరు. సో ఒకటే సింగిల్ టీచర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ రెస్పాండెంట్ నేమ్ ఇంకోరి ఇచ్చడానికి అవకాశం ఉండదు. సో ఇద్దరు ఉన్నప్పుడు వర్క్ షేరింగ్ లో సెకండ్ పర్సన్ నేమ్ కూడా డీటెయిల్స్ కూడా ఇస్తే మనకు ఒకరు మిస్ అయినా ఇంకొకరికి సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇద్దరు పేర్లు కూడా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో నేమ్ వచ్చేటట్టుగా చూడండి. నెక్స్ట్ 1.19 వెన్ డస్ ద అకాడమిక్ సెషన్ స్టార్టెడ్ అండ్ ఎండ్. సో మీ అందరికి తెలుసు, మనకు June 12th అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అండ్ 23rd April ఎండ్ అవుతుంది. ఒక సిబిఎస్ఈ స్కూల్ రెండు ఉన్నాయి, అవి రెండింటికి మాత్రం డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళు జాగ్రత్త తీసుకొని వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ ప్రకారం వేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కూల్. సో ఇదంతా మీకు ప్రీ ఫీల్డ్ గానే వస్తుంది. ఒకసారి మీరు గత సంవత్సరం ఇచ్చినటువంటి సమాచారం కరెక్టా లేదా అనేటువంటి చూసుకొని చూడండి. సో రికగ్నిషన్ కి సంబంధించి ప్రైమరీ ఎప్పుడు అండ్ అప్పర్ ప్రైమరీ ఎప్పుడు, ఇవి కూడా రీఫిల్ గా ఉంటే ఒకసారి సరి చూసుకుంటే సరిపోతుంది. అండ్ అప్గ్రేడేషన్ జరిగి ఉంటే, ప్రైమరీ నుండి అప్గ్రేడేషన్ జరిగి ఉంటే అది ఎప్పుడు అయింది అనేటువంటిది కూడా మీరు 1.22లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ 1.23లో మీ స్కూల్లో ఉన్నటువంటి మీడియంస్, సో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్నదాన్ని ఫస్ట్ మీడియంగా మెన్షన్ చేయండి, నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి సెకండ్ మీడియంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ గ్రూప్ స్టార్ట్ యాజ్ ఏ సబ్జెక్ట్. సో ఇది జాగ్రత్త ఫిల్అప్ చేయాలండి. సో మీ దగ్గర ఏ లాంగ్వేజెస్ సబ్జెక్ట్ గా ఉన్నాయి? సాధారణంగా మనందరికి తెలుసు, ఏది తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్, అండ్ హిందీ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్ మనకు ఉంటుంది. సో కొన్ని చోట్ల ఎక్కడన్నా ఉర్దూ మీడియం స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ మారుతూ ఉంటుంది. సో అట్లా సపోజ్ మీ దగ్గర మీ స్కూల్లో ఏదైనా ఒక రేర్ స్కూల్లో 4 లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఒక 3 లాంగ్వేజెస్ ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి 3 లాంగ్వేజెస్ మాత్రమే ఇవ్వవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ 4 లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇక్కడ 3 అడుగుతున్నారు, మరి ఏది పెట్టాలి? సో ఎక్కువ మంది ఏ లాంగ్వేజ్ తీసుకున్నారో ఆ 3 లాంగ్వేజ్లు మాత్రమే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. 4వ లాంగ్వేజ్ మిస్ అవుతుంది. సార్ కింది నెక్స్ట్, ఇది స్కూల్ స్పెషల్ స్కూల్ ఫర్ సిడబ్ల్యూఎస్. మన దగ్గర ఒకటే నా స్కూల్లో ఒక స్కూల్ మాత్రమే ఉన్నది. సో ఆ ఒక్క స్కూల్ మాత్రమే ఇది ఫిల్అప్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా నో అని పెడతారు.
నెక్స్ట్ 1.26 is this a మైనారిటీ మేనేజ్డ్ స్కూల్. సో ఏవైతే మైనారిటీ మేనేజ్డ్ స్కూల్ ఉంటాయో అవి ప్రైవేట్ లో ఉంటవి, గవర్నమెంట్ లో ఏది కూడా మైనారిటీ ఉండదు. సో ప్రైవేట్ లో ఏవైనా ఉంటే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. ఇది ఆల్రెడీ గత సంవత్సరంలో ఉన్న డాటానే వస్తుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇక దాన్ని మళ్ళీ ముట్టుకొని డిస్టర్బ్ చేయకండి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి కరెక్టే ఉంది. నెక్స్ట్ 1.27 ఈజ్ దిస్ ఏ రెసిడెన్షియల్ స్కూల్. మీ స్కూల్ రెసిడెన్షియల్ స్కూలా అని అడుగుతుంది. సో రెసిడెన్షియల్ అయితే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి చూడండి, కంప్లీట్లీ రెసిడెన్షియల్ అండ్ పార్షియల్ రెసిడెన్షియల్. నాట్ రెసిడెన్షియల్ అయితే ఓకే. సో ఇక్కడ కంప్లీట్ రెసిడెన్షియల్ కి పార్షియల్ రెసిడెన్షియల్ కి తేడా గుర్తించు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ అంటే ఏంది, పిల్లలు నైట్ స్టే ఉంటారు. పార్షియల్ రెసిడెన్షియల్ అంటే ఏంది, పిల్లలు నైట్ స్టే ఉండరు. అది ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. సో అది సో మన దగ్గర పార్షియల్ రెసిడెన్స్ అనేటువంటివి తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాం, దాదాపు ఉండకపోవచ్చు. అండ్ ఓన్లీ కంప్లీట్ రెసిడెన్షియల్ మాత్రమే మనకు ఉన్నది. నెక్స్ట్ ఒకటి కంప్లీట్ రెసిడెన్షియల్ కానీ పార్షియల్ రెసిడెన్షియల్ అయితే టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్. సో ఇక్కడ చూడండి, కింద చూడండి ఆప్షన్స్ ఫర్ గౌడ్ స్కూల్స్ కి అయితే ఏమున్నాయి, ఆశ్రమ్ ఉన్నది, నాన్ ఆశ్రమ్ ఉంది, కేజీబీ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, జవహర్ నవోదయ విద్యాలయం ఉంది, అండ్ నేతాజీ సుభాష్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఇది ఫిల్అప్ చేయాలి. ఓకేనా, ఇది దాదాపు గత సంవత్సరం కరెక్ట్ గానే ఇచ్చిండ్రు, దాన్ని ఏముందో అదే చూసుకొని పెట్టండి, మళ్ళీ పెట్టకండి. దీనిలో ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మోడల్ స్కూల్ వాళ్ళు మాది రెసిడెన్షియల్ స్కూల్ అనుకునే వాళ్ళు ఉంటారు. అది మోడల్ స్కూల్ అనేది నాన్ రెసిడెన్షియల్ స్కూల్ అండి. సో గత సంవత్సరం అదే ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే ఇవ్వండి. సో మాకు అటాచ్ హాస్టల్ ఉన్నదని అనుకుంటారు, కానీ అది మీకు అటాచ్ లేదు, అది కేజీబీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళ పరిధిలోకే పోతుంది. సో మోడల్ స్కూల్ వాళ్ళు మీరు నాన్ రెసిడెన్షియల్ స్కూలే మీది. సో మిగతా వాళ్ళందరికీ క్లారిటీ ఉంది, సో కాబట్టి ఇబ్బంది లేదు. సో 1.28 ఈజ్ దిస్ ఏ షిఫ్ట్ స్కూల్. షిఫ్ట్ స్కూల్ మన దగ్గర ఏవి లేవండి. షిఫ్ట్ అంటే ఏంది, పొద్దున ఆ ప్రెమిసెస్ లో స్కూల్ నడిచి మధ్యాహ్నము కాలేజ్ నడవడం లేకపోతే ఒక స్కిల్ సెంటర్ నడవడము అనేది ఉంటేనే అది షిఫ్ట్ స్కూల్ అంటారు. అంటే మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అట్లా అన్నాడు. అంతేగాని స్కూల్ మాది ఈ లొకేషన్ నుండి ఇప్పుడు లొకేషన్ మార్చుకున్నాము మేము షిఫ్ట్ అయినాం కదా అని ఎస్ అని పెట్టకండి, షిఫ్ట్ మీనింగ్ అది కాదు. నెక్స్ట్ 1.29 ఆర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టాట్ త్రూ దేర్ మదర్ టంగ్. సో ఇది మనం ఎప్పుడు ఎస్ఏ పెడతాము, ఓకే. అండ్ ద స్కూల్ ఆఫర్ ఎనీ ప్రీ వొకేషనల్ ఎక్స్పోజర్ ఎట్ అప్పర్ ప్రైమరీ స్టేజ్. అప్పర్ ప్రైమరీ అంటే 6th, 7th, 8th లో మీరు ఏమైనా వొకేషనల్ కోర్సు మీకు శాంక్షన్ అయి ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెడతారు. డస్ ద స్కూల్ రన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. స్కూల్ అవర్స్ తర్వాత కూడా ఏమైనా స్కిల్ ట్రైనింగ్ మీ స్కూల్లో ఇచ్చుంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెడతారు. నెక్స్ట్ డిస్టెన్స్ 1.32 డిస్టెన్స్. సో ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ కి ఏది గౌట్ అండ్ గౌట్ ఎయిడెడ్ స్కూల్ కి మీ స్కూలు ఒక ప్రైమరీ స్కూల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది. సో మీ అందరికి తెలుసు, అది గౌట్ స్కూల్ అయింది అనుకోండి అక్కడ 0, ప్రైమరీ గౌట్ స్కూల్ అయింది అనుకోండి 0నే వస్తుంది. అది ఒక ప్రైవేట్ స్కూల్ అయింది అనుకోండి, ఆ ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీది ఎంత దూరంలో ఉన్నది అనేటువంటి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో అట్లా ప్రతిది కూడా అప్పర్ ప్రైమరీ అన్నప్పుడు 6th, 7th, 8th వస్తుంది, సెకండరీ అన్నప్పుడు 9th, 10th క్లాసెస్ ఉన్నటువంటిది వస్తుంది, హయ్యర్ సెకండరీ అన్నప్పుడు ఇంటర్మీడియట్ వస్తుంది. సో ఇట్లా మీ స్కూలు ఒక గవర్నమెంట్ ప్రైమరీకి, అప్పర్ ప్రైమరీకి, సెకండరీకి, హయ్యర్ సెకండరీకి ఎంత దూరంలో ఉన్నది అనేటువంటిది ఫిలప్ చేయాలి. సో గత సంవత్సరము అందరూ కరెక్ట్ గానే ఇచ్చారు. ఒకసారి ఏమైనా కొత్త స్కూల్స్ వచ్చి ఉంటే డిస్టెన్స్ ఏమైనా మారి ఉంటే అది సరి చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ 1.33 వెదర్ స్కూల్ ఈజ్ అప్రోచబుల్ బై ఆల్ వెదర్ రోడ్స్. సో అన్ని కాలాల్లో కూడా మీ స్కూల్ను చేరడానికి మంచి అంటే అప్రోచబుల్ రోడ్స్ అనేటువంటి ఉన్నాయా లేవా అనేటువంటిది పెట్టండి. నెంబర్ ఆఫ్
ఇన్స్ట్రక్షనల్ డేస్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. సో ఇక్కడ మనము డీసీఎఫ్ ఫిలప్ చేసేటప్పుడు ఇదే జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ ప్రీవియస్ ఇయర్ అని అడిగిండు, ఎక్కడ ఈ సంవత్సరం అడుగుతున్నాడు, కరెంట్ ఇయర్ అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. సో ప్రీవియస్ ఇయర్ అన్నప్పుడు మాత్రం మనం ప్రీవియస్ ఇయర్ కి సంబంధించినటువంటి సమాచారం ఇస్తాము. ప్రీవియస్ ఇయర్ వాడనప్పుడు మాత్రం ఏమి ఇస్తాం మనము, ఈ కరెంట్ ఇయర్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తాం. సో గత సంవత్సరం మీరు పిల్లలకి ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ కాల్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఇచ్చారో ఆ వర్కింగ్ డేస్ ఇక్కడ వేయండి. మీరు లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిజిస్టర్లు మెయింటైన్ చేసి ఉంటారు కాబట్టి ఒక నెంబర్కి స్టిక్ అప్ అయి ఉంటారు. ఆ స్టిక్ అప్ అయి ఉన్నటువంటి వర్కింగ్ డేస్ ఏముందో అదే నెంబర్ని ఇక్కడ వేయండి. సో ఇక్కడ మనం చూస్తాం లాస్ట్ ఇయర్ చాలా ఎర్రర్స్ వస్తాయి. ఏందని కొందరేమో యాక్చువల్ దానికన్నా చాలా ఎక్కువ వేస్తారు. సో 230-40 వేస్తారు. అట్లా వేసిన ఎర్రర్ వస్తుంది. కొందరు ఏం చేస్తారు, 190-195 కన్నా మరీ తక్కువగా 160-130 అట్లా వేస్తారు. సో అది కరెక్ట్ కాదు. సో మనకు యావరేజ్గా ఏమొస్తుంది, 290 నుండి 190 నుండి 210 మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఆ నెంబర్ వేసినప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ చూపదు. అట్లా కాకుండా మీరు టైపింగ్ చేసేటప్పుడన్నా ఏదైనా డిజిట్ తప్పు కొట్టినా లేకపోతే ఎక్కువ పడ్డా కూడా అప్పుడు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మేము ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే యొక్క ఉద్దేశం ఏంది, మీరు ఎర్రర్స్ లేకుండా పర్ఫెక్ట్ సమాచారాన్ని ఇచ్చినట్లయితే మన డిసిఎఫ్ సబ్మిషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. లేకపోతే గత సంవత్సరం చూసినట్లయితే మాకు 5,000-6,000 ఎర్రర్స్ వచ్చాయి. మనకు ఉన్నటువంటి పాఠశాలలు 1000 పాఠశాలలకు చూస్తే మనకు యావరేజ్గా ఒక్కొక్క దాంట్లో ఇంకా ఎక్కువనే వచ్చినాయి. 5-6 వేలు లాస్ట్కి వచ్చినట్టున్నాయి. ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక్కదానికి యావరేజ్గా చూసినప్పుడు మేము ఒక్కొక్క స్కూల్కి 10 ఎర్రర్లు కనబడ్డాయి. సో అట్లా రావద్దు. సో అది రాకుండా ఉండడానికే మేము ఈ యొక్క సవివరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ పాయింట్ టు పాయింట్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ డిసిఎఫ్ ఎవరు ఫిలప్ చేస్తారో దీన్ని వీరు ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ చదివినప్పుడు మాత్రమే వాళ్ళు తప్పు చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ సబ్మిషన్ లో నెక్స్ట్ ఫిల్టరింగ్ లో ఇటు మండల వారికి కానీ మాకు కానీ ఈజీ అవుతుంది. నెక్స్ట్ సిసిఈ ఉందా ఇంప్లిమెంటేషన్, మీ అందరికి తెలుసు మనం సిసి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. కాలేజెస్ లో ఉండదు, అది కాలేజెస్ వాళ్ళు నో పెడతారు. నెక్స్ట్ ఇఫ్ సిసి బీయింగ్ ఇంప్లిమెంటెడ్ దెన్ ఆర్ క్యూములేటివ్ రికార్డ్స్ ఆఫ్ పీపుల్ బీయింగ్ మెయింటైన్డ్. సో మీ అందరూ ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొని క్యూములేటివ్ రికార్డ్ కాస్త పిల్లలకి ఇచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి అందరము క్యూములేటివ్ రికార్డ్స్ మనము ఎస్ అని పెడతాము. సో పేరెంట్స్కి ఇచ్చారా అంటే పేరెంట్స్ కూడా మనము ఇంతకుముందు చౌదరి సార్ చెప్పినట్టుగా మనం పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాము. అండ్ వాళ్ళకి విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ వాళ్ళను చర్చించడానికి పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాము. సో కాబట్టి ప్రోగ్రెస్ కార్డ్ కూడా అంటే క్యూములేటివ్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా వాళ్ళకు ఇస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, డిసిఎఫ్ మనం ఫిలప్ చేయడం ఉద్దేశం ఏంటంటే నేషనల్ లెవెల్లో ఈ విషయాలు మీరు మినిమం పాటించాలి అన్నట్టు. ఇప్పుడు మనం డిసిఎఫ్ లో ఫిలప్ చేసేటువంటి ప్రతి అంశాన్ని నేషనల్ వైడ్ ఎందుకు అడుగుతున్నారు, ఈ ప్రాథమిక సమాచారాన్ని అంతా కూడా అంటే ఇవి చేయవలసినవి మినిమం ఇవి ఉన్నవి, ఇవి చేస్తున్నారా లేదా అనేటువంటిది వాళ్ళు సేకరిస్తున్నారు. దాంతోపాటు మన పాఠశాలకు సంబంధించినటువంటి వసతులన్నీ కూడా ఏమనేటువంటి సేకరిస్తున్నారు. సో కాబట్టి దాదాపు ఏమవుతుంది, ప్రతి అంశాన్ని మనము పాటిస్తున్నామా లేదా అనేటువంటిది దాదాపు పాటిస్తూ ఉంటాం. ఏదో 1-2 మాత్రమే మనకు వర్తించి అంటే అవి వేరే కేటగిరీకి సంబంధించినటువంటి స్కూళ్ళకు వర్తించినప్పుడు మాత్రమే అవి ఉండవు. సో కాబట్టి ప్రతి విషయం మనము పాటిస్తున్నామా లేదా చూసుకోవాలి. లేకపోతే పాటించకపోతే ఇప్పటివరకు మనం అది చేయకపోతే ఏం చేయాలి, అది ఎట్లా చేయాలి అనేది తెలుసుకొని దాన్ని మనం మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సో సపోజ్ మనము ఈసారి ఇది ఎస్ పెట్టాలి కాబట్టి ఎస్ పెడుతున్నాము, కానీ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనము ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒక రిజిస్టర్లో ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఏం పాయింట్స్ ఉండాలి అనేటువంటివి తెలుసుకొని అవి మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1.36 ఈజ్ ఓన్లీ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్. సో ఇది నెక్స్ట్ వన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మాత్రమే వర్తిస్తాయి. ఇది మనకు నో, ఎందుకంటే
మనము ఆర్టీ యాక్ట్ ప్రకారము 25% కోటా మరి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఆ, ఇస్తలేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమి ఇస్తలేదు కాబట్టి వాళ్ళు కూడా ఏమి ఇస్తలేరు. కాబట్టి వీళ్ళందరూ కూడా నోనే పెడతారు. నెక్స్ట్ 1.37 to 1.54 ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ చూడండి, వెదర్ అంగన్వాడీ సెంటర్స్ ఈజ్ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్ ద స్కూల్ ప్రెమిసెస్. సో మీకు తెలుసు మన జిల్లాలో 696, 690 అనుకుంటా, 609 జస్ట్ అంగన్వాడీస్ అయితే మన జిల్లాలో 600 నుండి 700 వరకు అంగన్వాడీస్ ఉన్నాయి. అవి మీ స్కూల్ ప్రెమిసెస్ లో ఉన్నాయా? సో ఒకసారి మేము సేకరించినప్పుడు దాదాపు 250 నుండి 260 స్కూళ్ళలో అంగన్వాడీ సెంటర్స్ నడుస్తున్నట్టుగా మాకు సమాచారం ఇచ్చి ఉన్నారు. సో అలాంటి స్కూల్ వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టి నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ ఇక్కడ కింద అడిగాడు చూడండి, ఒకటే ఉంటే ఆ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ పేరు, దానిలో ఎంతమంది బాయ్స్ ఉన్నారు ఎంతమంది గర్ల్స్ పెడతారు. సపోజ్ 2 అంగన్వాడీలు సెంటర్లు మా స్కూల్లోనే ఉన్నాయన్న వాళ్ళు 2 అంగన్వాడీల పేర్లు పెట్టి ఒక అంగన్వాడీలు ఎంత ఉన్నాయో ఇంకో అంగన్వాడీలు ఎంత ఉన్నాయో అనేటువంటి సమాచారాన్ని ఇస్తారు. నెక్స్ట్, వెదర్ బాలవాటిక ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద కో-లొకేటెడ్ అంగన్వాడీ ఆర్ స్కూల్. సో మనకు ఇప్పటి వరకు అంగన్వాడీలలో ఏం చెప్తున్నారు, అంగన్వాడీలలో ప్రీ ప్రైమరీ అనేటువంటి క్లాసెస్ లేవు. మొన్న మన గౌరవ సీఎం గారు అంగన్వాడీలలో కూడా ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేస్తానన్నారు చూడండి, దాన్నే బాలవాటిక అంటారు. బాలవాటిక అంటే ఫస్ట్ క్లాస్ కి బిఫోర్ 1 సంవత్సరము కోర్సు ఉన్నటువంటిది, ప్రీ ప్రైమరీకి సంబంధించిన 1 సంవత్సరం కోర్సు ఉన్నటువంటిది బాలవాటిక అంటాము. సో ఇప్పటి వరకు మన స్టేట్ లో బాలవాటిక అనేటువంటిది గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మీరు నో పెడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నోనే వచ్చేసి. నెక్స్ట్ 1.39, వెదర్ ఎనీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్. సో మీకు తెలుసు ప్రతి సంవత్సరం మన సిఆర్పిలు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సర్వే చేస్తారు, వాళ్ళను మెయిన్ స్ట్రీమ్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ అడుగుతున్నాడు. సో కాబట్టి సిఆర్పిలు ఈ సమాచారము ఆ హెచ్ఎంలు కరెక్ట్ గా నింపారా లేదా అనేటువంటి సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. 1.39 సిఆర్పిలు ఒకసారి మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల నింపినటువంటి సమాచారం కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాల్సి వస్తుంది. లేకపోతే మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే ప్రబంధ్ పోర్టల్లో మీరు ఇచ్చినటువంటి సమాచారము ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం టాలీ కాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఎవరైనా పిల్లలు జాయిన్ అయి ఉంటే ఎస్ పెడతారు. ఎస్ అయితే వెదర్ ఎన్రోల్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అటెండింగ్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ స్కూల్ ఆర్ నాట్. సో ఏదైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ జాయిన్ అయినప్పుడు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేస్తారు. సో అదేమన్నా ఓపెన్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. నెక్స్ట్ 1.40 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ రెమెడియల్ టీచింగ్ ఆర్ ఎక్స్ట్రా క్లాసెస్ ఇన్ కరెంట్ ఇయర్. సో ఇది మీకు వర్తిస్తే పెడతారు, లేకపోతే లేదు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది రెమెడియల్ టీచింగ్ అటెండ్ అయ్యారు అనేది పెడతారు. అంటే లో లెర్నర్స్ ఎంతమంది ఉన్నారో మీరు వాళ్ళ నెంబర్ ఇక్కడ వేస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెండ్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్. సో మనకు లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారో దాన్ని ఇక్కడ మీరు వేస్తారు. సో ఇది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ విజిట్స్ టు ద స్కూల్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. ఇది నెక్స్ట్ చూడండి 1.42 ప్రీవియస్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్ ఇన్స్పెక్షన్స్ ఎన్ని అయినా ఇది లాస్ట్ ఇయర్ మంచి సమాచారం ఇవ్వలేదండి, దీనివల్ల మన పీజీఐ ఇండికేటర్ పడిపోతున్నది. సో ఇక్కడ ఇది కరెక్ట్ సమాచారం ఇవ్వాలండి. నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్స్. సో ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా మన ఎంఎన్ఓలు కావచ్చు, మన క్వాలిటీ కోఆర్డినేటర్ కావచ్చు, డిఓ గారు కావచ్చు, ఇతర కోఆర్డినేటర్స్ కావచ్చు, చాలా మంది విజిట్ చేస్తున్నారు. సో దాంట్లో మన లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ పిల్లల యొక్క రీడింగ్ యొక్క లేకపోతే రైటింగ్ యొక్క స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయనేటువంటివి, ఈ విధంగా చాలా అకాడమిక్ సంబంధించినటువంటివి సైన్స్ ఫేర్లు కావచ్చు, మేళాలు కావచ్చు, ఇట్లా వేరే సంబంధించినటువంటి విజిట్ చేసినా కూడా ఇక్కడ వస్తుందండి. సో నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్స్. సో ఇవన్నీ కూడా మీరు వేయాలి. దీంట్లో మినిమము మనం ప్రతి నెల ఎవరో ఒకరు వస్తున్నారు. సో కాబట్టి ఒక 10 విజిట్స్ అన్నా ఉంటున్నాయి కామన్ గా. సో కాబట్టి
ఈ నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ ఒక మినిమం 10 అన్న వేయండి. నెక్స్ట్ బి చూడండి, నెంబర్ ఆఫ్ విజిట్స్ బై సిఆర్సి కోఆర్డినేట్, అంటే క్లస్టర్ రిసోర్స్ సెంటర్ యొక్క కోఆర్డినేటర్, అంటే క్లస్టర్ హెచ్ఎం గారు కూడా విజిట్ చేస్తున్నారు. సో విజిట్ చేయాలి కూడా. సో కాబట్టి కంపల్సరీ మంత్లీ మినిమం విజిట్స్ ప్రతి స్కూల్ 2 ఉంటది. కాబట్టి ఇది మెయిన్ ఇక్కడ ఏంటంటే పీజీఐలో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు స్కోర్ అయితే ప్రతి స్కూల్ని కూడా ఒక సంవత్సరంలో 10 నెలలు బడి నడుస్తుంది అంటే 10 నెలలకు 2 చొప్పున వేసుకున్న 20 సార్లు, అంటే ఒక 21 నుండి 24 వరకు మాత్రమే మీరు నెంబర్ వేయవలసి వస్తుంది. బీలో ఏమేయాలి, 24 నెంబర్ మీరు వేసినప్పుడు మాత్రమే మన డిస్టిక్ కి పాయింట్స్ పీజీఐలో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే యాడ్ కావు. సో కాబట్టి మీరు ఒక్కరు నెగ్లిజెన్స్ చూపినా కూడా మనకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ పాయింట్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1.42 బిలో ఏమేయండి, 24 వేయండి. అందరు కూడా 24 వేయండి. నెంబర్ ఆఫ్ విజిట్స్ బై బ్లాక్ లెవెల్ ఆఫీసర్. బ్లాక్ లెవెల్ ఆఫీసర్ అనేది ఎంఈఓ గారు. ఎంఈఓ గారు కూడా ప్రతి స్కూల్ విజిట్ చేస్తారు. సో ఒక సంవత్సరంలో ఒక 5 సార్లన్నా విజిట్ చేయవలసి ఉంటుంది అన్ని స్కూళ్ళని. కాబట్టి ఒక 5 నెంబర్ ఇక్కడ వేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ విజిట్స్ బై డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంతకుముందు అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ అన్నప్పుడేమో ఓన్లీ మన టీచింగ్ లెర్నింగ్ సంబంధించినటువంటి ఎక్కువగా మన ఏఎంఓ సంబంధించినటువంటి. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అన్నప్పుడు ఏమవుతుంది, కోఆర్డినేటర్స్ కావచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా డిఓ గారు విజిట్ చేసినటువంటి విజిట్స్ డి కిందికి వస్తాయి. సో ఇవి ఒక 4-5 అన్నా వేయండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా అది అకాడమిక్ విజిట్ కాకుండా కూడా ప్లానింగ్ కోఆర్డినేటర్ గా నేను విజిట్ చేస్తున్నాను, అండ్ ఏఎస్సి గారు విజిట్ చేస్తున్నారు, అండ్ సిఎంఓ గారు విజిట్ చేస్తున్నారు, అండ్ ఏఈ డిఈలు కూడా విజిట్ చేస్తున్నారు, కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కువ నెంబరే వస్తుంది. ఎందుకంటే ఈసారి అమ్మ ఆదర్శ లాస్ట్ ఇయర్ కాబట్టి లాస్ట్ ఇయర్ లో ఏమన్నా ఉంటే వేయండి. నెక్స్ట్ ఇయర్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రీవియస్ ఇయర్ అన్నాడు. కాబట్టి మినిమం అయితే ఒక 5 to 10 అయితే కంపల్సరీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విజిట్ చేస్తారు. సో ఇది ఒక మంచి నెంబరు వేయాలని అంటున్నాం. బి మాత్రం కంపల్సరీ 24 వేయండి. ఇది మాత్రము మనకు స్కోరింగ్ కి సంబంధించినటువంటిది. సో కాబట్టి 1.42 బిలో మాత్రము 24 నెంబర్ తగ్గొద్దు, ఎక్కడ కూడా 24 నెంబరు తగ్గకుండా వేయండి. నెక్స్ట్ జేఎన్వి కేవీలు మనకు లేవు, వదిలేయండి. నెక్స్ట్ 1.43 వెదర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ ఆర్టీ నార్మ్స్. సో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మనకు ఉంటుంది, ఎస్ఎంసి ఉంటుంది. సో తెలుసు మీరు హెచ్ఎం అండ్ సీనియర్ టీచర్లు ఎస్ఎంసి మెంబర్స్ అని ఎస్ అని పెట్టండి. అండ్ నెక్స్ట్ రెండవది కూడా సేమ్ యాజ్ ఎస్ఎంసి, ఎందుకంటే మనకు స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ ప్రత్యేకంగా ఏముండదు, ఎస్ఎంసీఏ మనకు అది. కాబట్టి 3 పెట్టండి. నెక్స్ట్ సార్, నెంబర్ ఆఫ్ ఎస్ఎంసి అండ్ మీటింగ్స్, ఎన్ని మీటింగ్స్, మనం ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకోవాలి కాబట్టి సో అది నెంబర్ ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ డి చూడండి, వెదర్ ఎస్ఎంసి హాజ్ ప్రిపేర్డ్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్. సో స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలండి. సో నో అని అసలే పెట్టకండి, ఎస్ అని పెట్టండి. స్కూల్ ఇంకా ప్రిపేర్ చేసుకోకపోతే ప్రిపేర్ చేసుకోండి. ఒక బుక్ పెట్టుకొని ఒక పేజీలో రాసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఒక విజన్ తోని మన విలేజ్ జనాభా ఎంత, ఇక్కడ అవసరాలు ఎంత, ఇక్కడికి ఉండవలసినటువంటి మినిమం ఎడ్యుకేషన్ ఏది ఇన్ఫ్రా కావచ్చు, వేరే పోస్టులు కావచ్చు, ఏవనేటువంటివి, దాని ఆధారంగా మీరు ఒక విజన్ తోని ఒక ప్లాన్ రాసి పెడితే సరిపోతుంది. బడికి ఇట్లుంటే ఒక బౌండరీ గీసేసి బడిలో ఈ 4 రూములకి ఇట్లా ఉంటే బాగుంటుంది. అండ్ టీచర్ పోస్టులు ఇక్కడ సపోజ్ ఈ విలేజ్ జనాభా ఎంత ఉంది, ఒక 500 ఉంది అంటే ప్రైమరీ లెవెల్ వరకు ఒక స్కూల్ ఉండి, సో ఒక 2-3 టీచర్స్ ఉంటే బాగుంటది. సో ఇది అండ్ ఇంత బిల్డింగ్ ఉంటే బాగుంటది, కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఇంట్లో బాగుంటది అనేటువంటిది రాస్తే అదే స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అవుతుందండి. దానిలో కొత్తగా ఏమి ఉండదు. సో కాబట్టి ఎస్ అనే పెట్టండి అండ్ ఒక పేజీ రాసి పెట్టుకోండి. ఎవరైనా వచ్చినా కూడా మీ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఎస్ అని పెట్టి చూపండి అంటే ఆ పేజీ చూపిస్తే సరిపోతుంది, అంతే, ఏం లేదు. నెక్స్ట్ 1.44 నెక్స్ట్ వెదర్ ద స్కూల్ బిల్డింగ్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్. సో స్కూల్ బిల్డింగ్ కమిటీ అంటే బిల్డింగ్ సంబంధించి మీకు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి కమిటీ. జస్ట్ ఎవరు ఉంటారు దీంట్లో, ఎవరైనా కొత్తగా ఏముండరు. సో హెచ్ఎం అండ్ టీచర్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ అక్కడికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక పేజీలో రాసుకొని కమిటీ మెంబర్స్ గా రాసుకొని మీ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక రఫ్ డయాగ్రామ్ గీసి
సో దీనికి ఫ్యూచర్ గా మీరు ఏం కావాలనుకుంటున్నారు బిల్డింగ్ అనేటువంటిది, ఇక్కడ టాయిలెట్స్ ఉంటే బాగుంటది, ఇక్కడ ఆ ఏది మన వాటర్ ట్యాంక్ ఉంటే బాగుంటది అనేటువంటి ఒక మ్యాప్ లాగా గీసేసుకొని సో అది పెట్టుకుంటే ఓన్లీ బిల్డింగ్ పరిమితమైనటువంటి ప్లానే బిల్డింగ్ బిల్డింగ్ కమిటీ బిల్డింగ్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కొత్తగా ఉండరు. ఒక మీ మండల్ ఏఈని ఒకసారి దానిలో నేమ్ చేంజ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ఏ పెట్టాలండి. నెక్స్ట్ వెదర్ ద స్కూల్ కాన్స్టిట్యూటెడ్ అకాడమిక్ కమిటీ. సో అకాడమిక్ కమిటీ అనేది స్కూల్ కంపల్సరీ ఉంటుంది. సో దానిలో టీచర్స్ అండ్ హెచ్ఎం ఉంటారు. సో అది కూడా ఎస్ పెట్టాలి. వెదర్ స్కూల్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఇట్స్ పేరెంట్ టీచర్ అసోసియేషన్. సో పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఉండేటువంటి సభ్యులే మనకు పేరెంట్ టీచర్ అసోసియేషన్, ఇది కూడా ఎస్ఏ పెడతారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీటీఏ మీటింగ్స్ హెల్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ అకాడమిక్ ఇయర్. సో 10 నెలలకు మనం 10 మీటింగ్లు పెట్టుకుంటాం కాబట్టి సో అక్కడ 10 నెంబర్ వేయండి. ఇది స్కూల్ రిజిస్టర్డ్ అండర్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇది కూడా మనము ఎస్ఏ పెడతాము. నెక్స్ట్ వెదర్ ద స్కూల్ హ్యాస్ మల్టీ క్లాస్ యూనిట్స్. సో ఎక్కడైనా మనకు రూమ్స్ తక్కువగా ఉండి లేదా టీచర్స్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, 1-2 క్లాసులు లేదా 3 క్లాసులు ఒక దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్తాం. సో కాబట్టి అలాంటిది మీరు చేస్తున్నారా? సో మనకు దాదాపు ప్రైమరీ స్కూల్ అలాంటి పరిస్థితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఎస్ పెడతారు. అండ్ ఏ స్కూళ్లను మనము ఏ క్లాసులను ఒక రూమ్ లో పెడుతున్నామో అది కింద మెన్షన్ చేస్తారు. సీరియల్ నెంబర్ 1 లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ స్కూల్లో 2 రూమ్లు ఉన్నాయి అండ్ 2 ఎస్జిటీలు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఒక రూమ్ లో 1-2 తరగతులను పెట్టి ఇంకో రూమ్ లో అండ్ 3, 4, 5 తరగతులను పెట్టి ఈ మల్టీ క్లాస్ అనేటువంటిది రన్ చేస్తూ ఉంటారు. సో అట్లా విధంగా ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ 1.47 ఇస్ ద స్కూల్ పార్ట్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్. సో మనది ప్రతిది కూడా స్కూల్ కాంప్లెక్స్ లో భాగంగానే ఉంటది కాబట్టి 1S పెడతాం. సో ఇది స్కూల్ ఈజ్ ఏ హబ్ స్కూల్ ఫర్ ద స్కూల్ కాంప్లెక్స్. ఇది కాంప్లెక్స్ స్కూల్ మాత్రం వాళ్ళు మాత్రమే ఎస్ పెడతారు, మిగతా వాళ్ళందరూ నో పెడతారు. అంటే 51 కాంప్లెక్స్లు ఇక్కడ ఇది ఎస్ పెడతాయి, మిగతా స్కూల్ అన్ని కూడా నో పెడతాయి. సో ఎస్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాంప్లెక్స్ లో ఎన్ని ప్రీ ప్రైమరీ స్కూల్ ఉన్నాయి, ఎన్ని ప్రైమరీ స్కూల్ ఉన్నాయి, ఎన్ని అప్పర్ ప్రైమరీ, ఎన్ని సెకండరీ, ఎన్ని హైయర్ సెకండరీ అండ్ టోటల్ అనేది మెన్షన్ చేస్తారు. సరిపోదు. వెదర్ స్కూల్ హ్యాస్ అండర్టేకెన్ ఎనీ యాక్టివిటీ అండర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. సో ఇది మీ అందరికి తెలుసు, మనము హర్యానాతోని ట్విన్నింగ్ అయ్యి ఈ యొక్క ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో దాంట్లో భాగంగా మీరు ఏమైనా యాక్టివిటీస్ నిర్వహించుస్తున్నట్లయితే ఎస్ పెట్టండి. దాదాపు అన్ని స్కూల్ నిర్వహిస్తున్నాయి. సో కాబట్టి ఎస్ పెట్టండి. ఈజ్ ద స్కూల్ సర్టిఫైడ్ యాజ్ ఫిట్ ఇండియా స్కూల్. సో మీ అందరికి తెలుసు స్పోర్ట్స్ సంబంధించి ఫిట్ ఇండియా అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ఉంటే అది ఎస్ పెట్టండి, చేయని వాళ్ళు నో పెట్టండి. పీఈటీ ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా ఈ యొక్క ఫిట్ ఇండియాలో రిజిస్టర్ కావాలండి, ఎందుకంటే పీజీఐలో దీనికి స్కోరింగ్ ఉన్నది. సో కాబట్టి ఎవరైనా ఇంకా రిజిస్టర్ కాకపోతే మీరు రిజిస్టర్ అయ్యి ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ 1.51 ఇస్ ద స్కూల్ ప్రొవైడింగ్ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ ఫర్ ఎవ్రీ లెర్నర్ బేస్డ్ ఆన్ పీర్ అండ్ సెల్ఫ్ అండ్ టీచర్ అసెస్మెంట్. సో హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్, సో ఇది ప్రోగ్రెస్ కార్డ్ లాగానండి. అంటే సంపూర్ణమైనటువంటి విద్యార్థి సంబంధించిన సంపూర్ణ సమాచారానికి సంబంధించినటువంటి హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నట్లయితే ఇక్కడ మనము ఎస్ అని పెడతాము. సో దాదాపు అందరం ఇస్తున్నాము. దాంట్లో మనం ఇచ్చేటువంటి ప్రోగ్రెస్ కార్డులో హెల్త్ రికార్డ్ ఉంటున్నది అండ్ వాళ్ళ యొక్క ఏది కోకరికులర్ యాక్టివిటీ రిపోర్ట్ చేస్తున్నాము అండ్ మిగతా అకాడమిక్ రికార్డ్ చేస్తున్నాము. కాబట్టి అన్ని ఇస్తున్నాం కాబట్టి సో ఇది కూడా ఎస్ అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మిడ్ డే మీల్స్ సర్వ్డ్ అండర్ పిఎం పోషన్ ఇన్ లాస్ట్ అకాడమిక్ ఇయర్. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో సంబంధించి ఎన్ని రోజులు అండ్ ఎన్ని వీక్స్ అండ్ ఎన్ని మంత్స్ మీరు మిడ్ డే మీల్ సర్వ్ చేశారో అది. నెక్స్ట్ బి ఈసారి కొత్తగా యాడ్ అయింది చూడండి, ఏంటది, ఇఫ్ మిడ్ డే మీల్ ఎక్స్టెండెడ్ టు ప్రీ ప్రైమరీ సెక్షన్ ఆబ్లిక్ బాలవాటిక. సో ప్రీ ప్రైమరీ సెక్షన్స్ కూడా మీరు మిడ్ డే మీల్ సర్వ్ చేస్తున్నట్లయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో. సో మనకైతే ఆర్డర్స్ రాలేదు ప్రీ ప్రైమరీకి ఇంకా మీల్స్ పెట్టండి అని. సో కాబట్టి మీరు మీల్స్ పెట్టినా కూడా అది అన్అఫీషియల్ గానే పెడుతున్నారు, అఫీషియల్ గా కాదు. కాబట్టి ఇక్కడ నోనే పెట్టండి, బి నో పెట్టండి. నెక్స్ట్ 1.53
సో అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ప్లే మెటీరియల్. సో ఫర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, గ్రేడెడ్ మెటీరియల్ అండ్ ఫర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. అండ్ ఇవేమో టెక్స్ట్ బుక్స్ ఏమో ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్. సో ఈ సమాచారాన్ని మీరు జస్ట్ ఎస్ ఆర్ నో అనేటువంటి సమాచారాన్ని ఇస్తే సరిపోతుంది. సో చూడండి, ఆల్రెడీ మీరు గత సంవత్సరం ఇచ్చారు, సేమ్ అదే విధంగా ఈసారి కూడా సార్ దాదాపు మనం అన్ని మెటీరియల్స్ ఇస్తున్నాం కాబట్టి ఎస్ అవుతుంది. నెక్స్ట్ కిందికి నెక్స్ట్ సెషన్ రెడీ ఉండండి. 1.54 కేపీఐ ఇది చూడండి, ఇది కూడా ఇండికేటర్ సంబంధించినటువంటి ఈ సమాచారం కూడా చాలా అవసరం. సో ఇది కూడా కరెక్ట్ అయిన సమాచారం ఇవ్వాలి, ఎందుకంటే గత సంవత్సరం మనం దీనికి సంబంధించి సరైన సమాచారాన్ని పొంది ఉండాలి. సో కాబట్టి ఈసారి చూడండి. సో 1.541. సో మీ అందరికి తెలుసు మనకు లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి క్లాస్ లో లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఉంటది. సో ప్రతి లెసన్స్ లో లెర్నింగ్ అవుట్కమ్స్ అసెస్ చేయడానికి మనము కొన్ని టూల్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అది క్వశ్చన్ కావచ్చు, ప్రాక్టికలే కావచ్చు, లేకపోతే ఫీల్డ్ సర్వే కావచ్చు. అది చేసి అతడు ఆ లెర్నింగ్ అవుట్కమ్ ని సాధించిందా లేదా అనేటువంటిది మనము కన్ఫర్మ్ చేసుకుంటాం. సో అది ఇక్కడ నెంబర్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్ బేస్డ్ అసెస్మెంట్ ఐటమ్స్ క్రియేటెడ్ ఇన్ టోటల్. సో సాధించిందా లేదని అడుగుతలేరు. ఒక టీచర్ గా మీరు మీటింగ్ లో ఉన్నా, మళ్ళీ చేస్తాను. సో తెలుగులో 6th క్లాస్లో మీరు లెర్నింగ్ అవుట్కమ్స్ అసెస్ చేయడానికి ఎన్ని టూల్స్ క్రియేట్ చేసుకున్నారు? అట్లా ప్రతి సబ్జెక్ట్లో కలిపితే 6వ తరగతిలో మీరు ఎన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ అసెస్ చేయడానికి టూల్స్ తయారు చేసుకున్నారు ఆ నెంబర్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తెలుగుకి 10 అన్నా మినిమం చేసుకున్నా, అన్ని సబ్జెక్ట్ కలిపి 6వ తరగతిలో మనకు 6 సబ్జెక్టులు ఉన్నాయి అనుకుంటే 6 అంటే 60 అన్న వస్తుంది ఇక్కడ నెంబర్. అంటే 60 మినిమం 60 అన్న ఉండాలి. ఆల్రెడీ మీకు నేను స్టేట్ మీటింగ్ లో ఉన్నప్పుడు సిద్దిపేట వాళ్ళు దీని మీద చాలా వర్కౌట్ చేసి లెర్నింగ్ అవుట్కమ్స్ మీద అసెస్ చేయడానికి ఒక ఎక్సెల్ టూల్ తయారు చేసి ఉన్నారు. సో అది మీకు అందరి గ్రూప్ లో అదే రోజు నేను షేర్ చేశాను. సో ఒకసారి చూసుకోండి. అది ఆ ఎక్సెల్ చూసుకున్నట్లయితే మీరు మీ విద్యార్థుల యొక్క అవే టూల్స్ ని వాడుకోవచ్చు. ఇంకా దానికన్నా బెటర్ అయినటువంటి టూల్స్ ని కూడా మీరు దాని కింద యాడ్ చేసుకోవచ్చు. సో అది డౌన్లోడ్ చేసి మీ దగ్గర రిజర్వ్ చేసుకుంటే దాన్ని అప్డేట్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ నెంబర్స్ వేయండి. మేము గత సంవత్సరం చూసినట్లయితే ఏం చేసింది, కొందరు 3, 4, 5 అట్లా వేసుకుంటూ పోయారు. అట్లా కాదండి. లెర్నింగ్ అవుట్కమ్ మనం చూసినట్లయితే ప్రతి లెసన్ లో దాదాపు చాలా ఒక మినిమము 6 నుండి 10 లెర్నింగ్ అవుట్కమ్స్ అన్నా ఉంటాయి. అట్లా 10 లెసన్లు ఉన్నాయనుకున్నా కూడా మనకేమవుతుంది, 60 నుండి 100 లెర్నింగ్ అవుట్కమ్స్ మనము ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి స్కూల్ యొక్క వాతావరణం కావచ్చు, పిల్లల యొక్క లెర్నింగ్ ఎబిలిటీ కావచ్చు, దాన్ని బట్టి మీరు తక్కువ క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక స్కూల్ పిల్లల యొక్క స్టాండర్డ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఇప్పుడే ఒకటేసారి మనము అన్ని టూల్స్ మనం వాళ్ళ మీద ప్రయోగిస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఈసారి మీరు ఒక తెలుగు సబ్జెక్ట్ లో 6వ తరగతిలో ఒక్కొక్క లెసన్కి 3 టూల్స్ పెట్టుకున్నా కూడా 10 లెసన్ల 30 అవుతాయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకో కొన్ని పెంచుకొని ఇంకా కొంచెం పెంచుకున్నా అట్లా అవుతుంది. సో కాబట్టి ఒక రీజనబుల్ నెంబరు అండ్ దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఎక్సెల్ కి సంబంధించినటువంటిది అది వాడుకొని పిల్లల నుండి ఆ సక్సెస్ అంటే అవి సాధించినటువంటివి లేదా మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినట్టుగా ఉన్నటువంటి ఒక ప్రూఫ్ని దగ్గర పెట్టుకొని ఇది ఫిలప్ చేయవలసిందిగా కోరుతుంది. సో ఇది ఒక మంచి నెంబర్స్ మీరు వేసినట్లయితేనే మనకి పీజే ఇండికేటర్స్ లో మన డిస్ట్రిక్ట్ కి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, 1.542. Whether the school activity undertakes academic enrichment activities such as project, group work, పోర్ట్ఫోలియో, వర్చువల్ ల్యాబ్స్, ఇది అందరం మనం చేస్తూ ఉంటామండి. ఇది ఎస్ అని పెట్టేయండి. నెక్స్ట్ 1.543 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ఓరియంటేషన్ ఆన్ సైబర్ సేఫ్టీ. సో
మనకు స్టేట్ నుండి అండ్ జెండర్ ఈక్విటీ నుండి కూడా సైబర్ సేఫ్టీ మీద చాలా జూమ్ మీటింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు ఇచ్చి ఉన్నారు. సో దాంట్లో మీ స్కూల్ నుండి ఎంతమంది పిల్లలకి సైబర్ సేఫ్టీ మీద ఓరియంటేషన్ ట్రైనింగ్ వచ్చి ఉన్నది? సో అది ఫిల్అప్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఆన్ అండ్ సైకో సోషల్ ఆస్పెక్ట్స్. సో 1 సైకో సోషల్ ఆస్పెక్ట్స్ లో మనము ప్రతి విద్యార్థిని ఎక్కడైనా ఎవరైనా విద్యార్థి సబ్జెక్ట్ వెనుకబడడం కావచ్చు, లేకపోతే వారి ఇంటి యొక్క సమస్యల వల్ల కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మనం వారిని మానసికంగా ఆ సన్నద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో అట్లా మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ కి మీరు ఈ సైకో సోషల్ ఆస్పెక్ట్ మీద కొంచెము మోటివేట్ చేసి ఉంటే ఆ నెంబర్స్ ఇక్కడ వేయండి. అండ్ మాకు ముఖ్యంగా చెప్పారు, చెలిమి అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా చాలా మందికి ఈ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అనేటువంటిది వింటున్నాము. సో కాబట్టి మీరు మీ స్కూల్ సంబంధించినటువంటి ఆ నెంబర్స్ వేయండి. వేసి మన డిస్ట్రిక్ట్ పీజీఐ ఇండికేటర్స్ పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూడండి. ఓకే సార్, ఇది 1A అయిపోయిందండి. నెక్స్ట్ మన సెక్షన్ 1B మన రాజు సార్ తీసుకుంటారు. మన ఏఎస్సి రాజ్ కుమార్ సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ యూడైస్ కు సంబంధించిన మీటింగ్ లోపల మనం ఇప్పటివరకు సెక్షన్ 1A గురించి మన కోఆర్డినేటర్ సార్ చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు సెక్షన్ 1B లోపల మనకు ఏమేమి అంశాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తా. సెక్షన్ 1B లోపల మనకు 1.55.1 ఇక్కడ మనకు వెదర్ ద మేనేజ్మెంట్ ప్లాన్ అని మనకు ఉంది. ఇందులో మనకు ఎస్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనం ఎస్ పెట్టవలసి ఉంటుంది. ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు కూడా ఎస్ అనే పెట్టాలి. మా స్కూల్లో ఈ స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ లేదు సార్, నో అని ఎవరు కూడా పెట్టద్దు. ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా కూడా ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాలని మనకు ఉన్నది. కాబట్టి ఈ 1.55.1 లోపల అందరు కూడా స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ను ఎస్ అని పెట్టాలి. అసలు ఇది ఏంటిది మరి అంటే, నాకు ఏమన్నా వరదలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పిడుగులు పడ్డప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, ఎనీ డిజాస్టర్, కరోనా కూడా కావచ్చు. సో ఇటు స్కూల్ లోపల అనేది మనకు ఒకటి ఎస్టీఎంపీ మనము పెట్టుకుని అందులో సంబంధించిన ప్రికాషన్స్ మనము వాటిని అందులో ఎంటర్ చేసి పెట్టుకుంటే మనకు ఆ ప్లాన్ రెడీగా ఉన్నట్టుగానే ప్రూఫ్ కింద ఉంటుంది. సో కాబట్టి అందులో కూడా ఎస్ అని పెట్టాలి. తర్వాత 1.55.2 అండ్ 1.55.3 స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ అండ్ నాన్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్. ఈ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ అంటే ఏంటంటే మనకు రిమూవబుల్ ఐటమ్స్ అంటే లైక్ గ్లాస్ రూమ్ అండ్ విండోస్, కిటికీలు, డోర్స్ ఇటువంటి అన్నమాట. ఈ నాన్ స్ట్రక్చరల్ అన్నప్పుడు మూవేబుల్ ఐటమ్స్ అంటే చైర్స్, బీరువాలు ఇటువంటి. సో వీటిని మనము చెక్ చేసి ఇవి పిల్లలకు సేఫ్టీగా ఉన్నాయా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీరువా డోరు షార్ప్ గా ఉంది, అది పిల్లలకు తగిలితే అక్కడ దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో దాన్ని మనం ఒక మూలకు జరపడము, అట్లాంటి చిన్న చిన్నవి అవి మనం చేసి మనం సేఫ్టీ ఆడిట్ నిర్వహించుకున్నాం అని మనం పెడతాం. సో దాన్ని స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ అండ్ నాన్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ అని అంటారు. సో ఇవి కూడా ఖచ్చితంగా అందరు కూడా ఎస్ అనే పెట్టాలి. ఖచ్చితంగా ఎస్ అని ఎందుకు పెట్టాలి మరి? సార్ కూడా అదే చెప్పిండు ఇప్పటి వరకు. ఏంటిది అది? పీజీఐ అంటే మనకు పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్. పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అనేది మీరు అందరూ ఫిల్ చేసేటటువంటి ఈ యూడైస్ ఫామ్స్ మీదనే ఆధారపడి ఉంటది. కాబట్టి అందరూ కూడా వీటిని ఎస్ అనే పెట్టాలి. మరి ఖచ్చితంగా ఇది మనం పెట్టవలసి ఉంది కాబట్టి
మనల్ని ప్రశ్నలు అనేటివి అడుగుతాను. తర్వాత నెక్స్ట్ 1.55.4 వెదర్ సీసీటీవీ కెమెరాస్ ఆర్ అవైలబుల్ ఇన్ స్కూల్. సీసీటీవీ కెమెరాలు స్కూల్ లోపల అవైలబుల్ ఉన్నాయా? ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో. ఇది ఖచ్చితంగా ఎస్ పెట్టాలని నేను ఏం చెప్పను మీకు. సీసీటీవీ కెమెరాస్ మీ స్కూల్లో అవైలబుల్ ఉంటే, ఇన్స్టాల్ చేసి ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. తర్వాత 55.5 వెదర్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ ఆర్ ఇన్స్టాల్డ్. ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ అంటే ఇప్పుడు మనకి ఏమన్నా మంటలు వచ్చినప్పుడు ఆర్పడానికి రెడ్ కలర్ సిలిండర్ ఉంటది కదా, అవి అన్నమాట. సో అవి ఉంటాయి. లేకపోతే ఫైర్ సేఫ్టీ సంబంధించిన మనకు బిల్డింగ్ లోపల ఏమన్నా ఆల్రెడీ ఉంటే అటువంటి ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ ఏ నోడల్ టీచర్ ఫర్ స్కూల్ సేఫ్టీ. స్కూల్ సేఫ్టీ కోసం ఒక నోడల్ టీచర్ అనే వాళ్ళను మరి ఆ హెచ్ఎం కానీ లేకపోతే ఆ స్కూల్లో ఎవరైనా టీచర్ కానీ ఒకరిని అలాట్ చేసి ఉంచిందా అంటే ఇది కూడా మనం ఖచ్చితంగా ఎస్ పెట్టవలసే ఉంటుంది. ఎవరో ఒక టీచరు ఈ స్కూల్ సేఫ్టీ బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ 1.55.6 అనేది అందరూ కూడా ఎస్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వెదర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండర్గో రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్ స్కూల్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. సో ఇక్కడ కూడా మనము ఎస్ అనే పెట్టవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా ఎస్డిఎంపికి సంబంధించిందే. ఫస్ట్ పాయింట్ స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ లోపలనే ఈ నోడల్ టీచర్ ఫర్ స్కూల్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటది. కాబట్టి ఇది కూడా అందరు కూడా ఎస్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత 1.55.8 whether disaster management is being taught as part of the curriculum. సో మనము కరికులం లోపల మన డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నామా అంటే, మనము ఏదో ఒక మోరల్ టీచింగ్ లేకపోతే ఏదైనా క్లాస్ లోపల మనము పిల్లలకు ఈ ప్రమాదాలు జాగ్రత్తలు అనేటివి వివరిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా అందరూ ఎస్ అనే పెట్టవలసి ఉంటుంది. తర్వాత 9th పాయింట్ వెదర్ స్కూల్ హ్యాస్ రిసీవ్డ్ గ్రాంట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్. ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అనేది కొన్ని స్కూల్స్ లోపల గర్ల్స్ కి ఇస్తున్నారు. ఒక కరాటే మాస్టర్ వచ్చి ఇట్లా కరాటే నేర్పించిపోతారు, అట్లా కొన్ని స్కూళ్ళల్లో ఉంది, హై స్కూల్స్ లో ఉంది ముఖ్యంగా. సో అటువంటి ట్రైనింగ్ జరిగి ఉంటే ఎస్ అని పెట్టండి. తర్వాత అందులోనే నెక్స్ట్ పాయింట్ మెన్షన్ నెంబర్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ ప్రొవైడెడ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఎట్ అప్పర్ ప్రైమరీ లెవెల్, సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ గ్రేడ్ లెవెల్. ఇప్పుడు ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉంటే అంటే 1.55.9 లోపల ఎస్ అని ఉంటేనే మనము 55.9 అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంతమంది గర్ల్స్ కి ట్రైనింగ్ ఇచ్చిండ్లు, అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఎంతమందికి, సెకండరీ లెవెల్లో ఎంతమందికి అనేది అక్కడ మనము ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్డ్ అనే నెంబర్ని అక్కడ ఎంతమంది నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ 1.55.10 వెదర్ ద స్కూల్ హ్యాస్ డిస్ప్లేడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ ఆన్ డిస్ప్లే బోర్డ్. సో ఇది అన్ని స్కూళ్ళలో కూడా ఉన్నది, మేము కూడా స్కూల్స్ విజిట్ చేసినప్పుడు చూసినాము. ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంటది బడి ముంగట, పాఠశాల భద్రతా ప్రతిజ్ఞ అని. సో ఇది సేఫ్టీ గైడ్ లైన్స్ డిస్ప్లే బోర్డ్ అనేది ఎవ్రీ స్కూల్ లోపల కూడా ఉండాలి, అన్ని స్కూళ్ళలో కూడా ఉంది కాబట్టి ఎస్ అనే పెట్టాలి. నెక్స్ట్ 11th పాయింట్ వెదర్ ద స్కూల్ హ్యాస్ అపాయింటెడ్ ఎనీ టీచర్ ఏ ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్. సో స్కూల్ లోపల ఏదైనా విద్యార్థులకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మనకు జనరల్ గానే వచ్చి సార్ చెప్తారు, సార్ ఇట్లా కొట్టిండ్లు, మేడం ఇట్లా తిట్టిందని వాళ్ళు చాడీలు చెప్తా ఉంటారు మన దగ్గరికి వచ్చి, పక్క పిల్లలు కొట్టిందని. సో మనం వాటిని అప్పటికప్పుడు ఏదో సాల్వ్ చేస్తాం కాబట్టి ఆ చిన్నది కూడా మనకు కౌన్సిలింగ్ లాంటిదే కాబట్టి ఇది కూడా ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్ కింద అందరు కూడా ఎస్ అనే పెట్టాలి. సో దీనికి కూడా సంబంధించి ఈ ఎస్డిఎంపి లోపలనే ఏదైతే మనము
నోడల్ టీచర్ ఫర్ సేఫ్టీ అని ఏదైతే పెట్టినామో అట్లనే ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్ అని ఒక టీచర్ నేమ్ లేకపోతే అదే టీచర్ నేమ్ పెట్టుకొని కూడా మనం దీన్ని ప్రూఫ్ కింద చూపించుకొని ఎస్ అని పెట్టవచ్చు. సో నెక్స్ట్ పాయింట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ చైల్డ్ సేఫ్టీ బై ఇన్వాల్వింగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఎస్ఎంసి, పేరెంట్స్, సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ గర్ల్ స్టూడెంట్స్. సో చైల్డ్ సేఫ్టీ గురించి మీరు సేఫ్టీ ఆడిట్ నిర్వహించేటప్పుడు ఎంతమంది ఎన్ని రోజులకు ఒక్కసారి అంటే ఇయర్లీ ఎన్ని టైమ్స్ మీరు నిర్వహిస్తున్నారు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆడిట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇయర్లీ వన్సా, ఇయర్లీ ట్వైసా, ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహిస్తాను అనేది అక్కడ మీరు ట్వైస్ ఆర్ 3 times పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. లేదంటే వన్స్ అని పెట్టాలి. ఎవరు కూడా 9 అని పెట్టకూడదు. ఎందుకంటే మనం స్కూల్ నడిపించేటప్పుడు అది మన బాధ్యత, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ అనేది నిర్వహించడం అనేది. కాబట్టి అందరు కూడా వన్స్ ఆర్ ట్వైస్ లేకపోతే ఇంకా ఎక్కువ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది నిర్వహించినట్టుగా మనము ఆ ఎస్డిఎంపి రిజిస్టర్ లోపల ఒక వివరాలు అనేటివి రాసుకోవాలి. డేట్స్ వేసి ఈ డేట్స్ లోపల నిర్వహించడం అన్నట్టుగా. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్కూల్ డిస్ప్లేయింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఆల్ టీచర్స్ ఇన్ ఏ స్కూల్. అందరూ టీచర్లది ఫోటోగ్రాఫ్స్ డిస్ప్లే చేస్తున్నారా? ఖచ్చితంగా ఇది చెయ్యాలి. మా స్కూల్లో పెట్టలేదు సార్ అని అనద్దు, ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి. ఒకవేళ మీ స్కూల్లో డిస్ప్లేయింగ్ బోర్డు లేకపోతే చేయించుకొచ్చి మీ స్కూల్ ముంగట అది డిస్ప్లేయింగ్ బోర్డు పెట్టాలి. కాబట్టి అందరు కూడా ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, హ్యాస్ ద స్కూల్ అడాప్టెడ్ ఆర్ ఇనిషియేటెడ్ విద్యా ప్రవేశ్ మాడ్యూల్. ఈ విద్యా ప్రవేశ్ మాడ్యూల్ అనేది ఎవరికి? ప్రైమరీ స్కూల్స్ వాళ్ళకే వర్తిస్తుంది. ఇదేంటంటే 1వ తరగతిలో చేరిన పిల్లలకు అంటే వాళ్ళకు ఇంతకుముందు పూర్వ అనుభవం ఉంటే పర్వాలేదు, అంగన్వాడీ కానీ ఏదన్నా ప్రీ ప్రైమరీ స్కూల్లో లేకపోతే ఇంటి దగ్గర మంచి చదువుకొని వచ్చి వాళ్ళకు ఆలు 1 2 3 చెప్పగలిగితే ఓకే. మనకి ఎటువంటి జ్ఞానం లేదు, డైరెక్ట్ స్కూల్ వేసిన 1వ తరగతిలా అంటే అప్పుడు మీరు ఒక 3 months స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించవలసి ఉంటుంది. అది విద్యా ప్రవేశ్ మాడ్యూల్ అని అంటారు. సో ఇది ఎస్ అని మీరు పెడితే సరిపోతుంది. నెక్స్ట్, స్టూడెంట్స్ అటెండెన్స్ క్యాప్చర్. స్టూడెంట్స్ అటెండెన్స్ మీరు క్యాప్చర్ చేస్తున్నారా? చేస్తున్నాం కదా ఎఫ్ఆర్ఎస్ లోపల. కాబట్టి ఈ విద్యా ప్రవేశిక మాడ్యూల్ ఏ స్కూల్ అయితే 1వ తరగతి ఉంటుందో వాళ్ళే వేసి పెట్టాలి. 1వ తరగతి లేనటువంటి ఇప్పుడు హై స్కూల్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, వాళ్ళకు విద్యా ప్రవేశిక మాడ్యూల్ అనేది ఉండదు. సో వాళ్ళు నూనె పెట్టాలి. ఓన్లీ ఫస్ట్ క్లాస్ రన్ చేసేటువంటి స్కూల్స్ మాత్రమే ఎస్ అని పెట్టారు. అదే ఓన్లీ ప్రైమరీ స్కూల్స్, అందులోనూ 1వ తరగతి ఉన్న స్కూల్స్ వాళ్ళు మాత్రమే ఈ విద్యా ప్రవేశ మాడ్యూల్ ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్, మనం ఎఫ్ఆర్ఎస్ లోపల అటెండెన్స్ తీస్తున్నాం కాబట్టి ఇది ఎలక్ట్రానికల్లీ అని పెట్టాలి. సో మనకు అటెండెన్స్ రిజిస్టర్ కూడా ఉంది కదా సార్ అంటే మనకు ఎఫ్ఆర్ఎస్ ఇస్తున్నాం కాబట్టి 2 అనే నెంబరే మనము పెట్టవలసి ఉంటుంది. సో లేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అటెండెన్స్ రిజిస్టర్ అని పెట్టుకోవచ్చు. సో టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ మనకు ఎఫ్ఆర్ఎస్ లేదు కాబట్టి అటెండెన్స్ రిజిస్టర్ 1 అని పెట్టాలి. సో 1.55.15 లోపల స్టూడెంట్స్ రిజిస్టర్ ఏమో 2 అని పెట్టాలి. తర్వాత టీచర్స్ అటెండెన్స్ ఏమో 1 అని పెట్టాలి. తర్వాత వెదర్ ద స్కూల్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ యూత్ క్లబ్ అండ్ నెక్స్ట్ వన్ వెదర్ ద స్కూల్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఈకో క్లబ్. సో ఈ యూత్ క్లబ్, ఈకో క్లబ్ కూడా ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి. స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు కూడా ఈ క్లబ్స్ అనేటివి నిర్వహించాలి. స్వచ్ఛత క్లబ్, ఈకో క్లబ్, యూత్ క్లబ్, గ్రీన్ క్లబ్ ఇట్లాంటివి కూడా ఏం లేదు, ఒక చార్ట్ తీసుకొని దాంట్లో స్టూడెంట్స్ పేర్లు రాసి ఒక లీడర్ పెట్టి దాని కింద ఒక 4 గ్రూప్ లాగా పెడితే అది యూత్ క్లబ్, అదే ఈకో క్లబ్. అట్లా ఒకటి మీరు డిస్ప్లే చేసిందంటే అది మన స్కూల్లో ఉన్నట్టుగానే లెక్క. సో దానికి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్, ఏదైనా యూత్ డే ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఎన్విరాన్మెంట్ డే ఉన్నప్పుడు ఇటువంటి మనము ఈ క్లబ్ లో ఉండే స్టూడెంట్స్ తోని కార్యక్రమాలు నిర్వహిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది అందరు కూడా ఎస్ అనే పెట్టవలసి ఉంటుంది. తర్వాత 19th పాయింట్, వెదర్ టీచర్ ఐడెంటిటీ కార్డ్స్ ఆర్ ఇష్యూడ్ టు ఆల్ టీచర్స్ ఇన్ ద స్కూల్. సో ఇది ప్రతి టీచర్ కూడా ఐడెంటిటీ కార్డ్ అనేది ఉంటుంది. కాకపోతే వీటిని మనము గవర్నమెంట్ నుండి ఇష్యూ చేయకపోయినా ప్రతి ఒక్కరు
వాళ్ళ ఎంఈఓ దగ్గర అండ్ హెచ్ఎంస్ దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఇది అందరు కూడా ఎస్ అనే పెట్టాలి, ఎందుకంటే ప్రతి టీచర్కి ఐడెంటిటీ కార్డ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఎస్ అనే పెట్టాలి. తర్వాత లాస్ట్ పాయింట్, స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ సెల్ఫ్ సర్టిఫికేషన్ అప్టెంట్. ఇది మనకు అప్లికేబుల్ లో లేదు స్టాండర్డ్ అథారిటీ అనేది, సో దీన్ని నో అని పెట్టండి, పర్వాలేదు. దీనికి మనకు, ఎందుకంటే మనకు స్టేట్ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి డిక్లరేషన్ సర్టిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని నో అని పెట్టండి. సో ఇది మనకు సెక్షన్ 1B లోపల నిర్వహించేటటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ సెక్షన్ 1C అనేది మన ఏపీఓ సార్ రాములు గారిని తీసుకోవాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ. Good afternoon, all. Next topic is Section C, Receipts and Expenditure. 1.56, Grants received by school, expenditure made during financial year 23-24. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 23-24 సంబంధించింది. ఓన్లీ గౌట్ అండ్ గౌట్ ఎయిడెడ్ స్కూల్స్. రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. గ్రాంట్స్ అండర్ సమగ్ర శిక్ష 1.56.1, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ రిసిప్ట్స్ ఎన్ని వచ్చినాయి, ఎక్స్పెండిచర్ ఎంత అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.56.2, లైబ్రరీ గ్రాంట్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.56.3, గ్రాంట్ ఫర్ మేజర్ రిపేర్ రిసిప్ట్స్ ఇన్ రూపీస్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్. నెక్స్ట్ 1.56.4, గ్రాంట్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించిన డేటా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.56.5, గ్రాంట్ ఫర్ మీడియా అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్, డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. 1.56.6, గ్రాంట్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ SMC or SMDC. Next one, grant for support at preschool. The only for primary schools or sections. వాటికి సంబంధించిన డేటా ఎంటర్ చేస్తుంది. నెక్స్ట్ 1.57, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్డ్ బై స్కూల్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. ఇది కూడా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించింది. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్, నాన్ గౌట్ ఆర్గనైజేషన్ NGOs నుంచి వెళ్ళి అసిస్టెన్స్ ఏదైతే రిసీవ్ అయితే ఎస్ అయితే ఎస్ అని ఇస్తాం, లేకపోతే నో అయితే 2 అని ఇస్తాం. ఇఫ్ అసిస్టెన్స్ రిసీవ్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఆర్గనైజేషన్ నేమ్ అండ్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ PSU నుంచి మనకి ఏదైనా అసిస్టెన్స్ రిసీవ్ అయితే ఎస్ అని ఇస్తాం, లేకపోతే నో అని ఇస్తాం. ఒకవేళ ఎస్ అని ఇస్తే మనం ఏంటంటే ఆ నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. అట్లనే కమ్యూనిటీ అండ్ ఎనీ అదర్ సోర్సెస్ నుంచి మనం ఏమైనా గ్రాంట్స్ రిసీవ్ అయితే అవి ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ 1.58, వెదర్ స్కూల్ ఈజ్ మెయింటైనింగ్ ఫర్ ద ఫాలోయింగ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. ఇది కూడా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ 23. ఇది కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. మనకు ట్యాబ్స్ ఇచ్చాము, కంప్యూటర్స్ ఇచ్చాము, IFP ప్యానెల్స్ ఇచ్చాము 1.58.2 ఐటమ్స్ కాబట్టి ఇన్వెంటరీ ఎస్సిటి లేకపోతే రిలేటెడ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎస్ అని పెట్టండి. 1.58.2, ఇన్వెంటరీ అవైలబిలిటీ SIPS నాన్ ఎస్.
నెక్స్ట్ 1.58.3 సంబంధించినట్టు కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి స్కూల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. 1.59.1 ఎంటర్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ 1.59.2 టీచర్స్ ఎక్స్పెండిచర్. 1.59.3 construction works. 1.59.4 others. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ సెక్షన్ 1.1D వొకేషనల్ ఎడ్యుకేషన్ అండర్ NSQF at institutional level. సెక్షన్ 1D వొకేషనల్ ఎడ్యుకేషన్ అండర్ NSQF. NSQF at institutional level. Only for GOUT and GOUT aided schools having vocational courses. GOUT schools and aided schools vocational courses section 1D అనేది ఫిల్ చేయాలి. NSQF అంటే నేషనల్ స్కిల్ frame. Does the school provide any vocational course under NSQF? NSQF లోపల వొకేషనల్ కోర్సెస్ ఈ స్కూల్ లోపల ఉన్నదా అంటే ఎస్ అని కలిసి ఉంటుంది. ఎస్ అని పెట్టిన వాళ్ళే నెక్స్ట్ అన్నిటి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా లోపల వొకేషనల్ ఉంటది అనే పెడతారు. తర్వాత 1.61 సెక్టార్ ఆర్ ట్రేడ్. ఈ వొకేషనల్ కోర్సెస్ ఉన్నటువంటి స్కూల్స్ లోపల జనరల్ గా ట్రేడ్స్ ఉంటాయి. ప్రతి స్కూల్ లోపల 1 or 2 ట్రేడ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ మనకు సెక్టార్ 1, 2, 3, 4 అని మనకు 4 సెక్టార్స్ ఇచ్చింది. ఇందులో మనం 2 ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా అంటే ఫస్ట్ ఎక్కువ స్ట్రెంత్ ఏ సెక్టార్ లోపలనైతే ఉన్నారో దాన్ని ఫస్ట్ రాయాలి. తక్కువ స్ట్రెంత్ ఉన్నది తర్వాత రాయాలి. తర్వాత ఇయర్ ఆఫ్ స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ట్రేడ్ అనేది ఆ స్కూల్లో ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది అక్కడ రాయాల్సి ఉంటది. అట్లనే జాబ్ రోల్స్, ఏమేం జాబ్ రోల్స్ ను అక్కడ ఆఫర్ చేస్తున్నారు అనేది రాయవలసి ఉంటది. సో ఇవన్నీ కూడా మనం అక్కడ ఎంటర్ చేయగానే అక్కడ మనకు డ్రాఫ్ అండ్ డ్రాగ్ లాగా కింద మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొద్దిగా కిందికి వస్తే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనబడతాయి కోర్స్ తోని. 61 అగ్రికల్చర్, 62 అప్పరెల్స్, మేడప్స్, హోమ్ ఫర్నిషింగ్, 63 ఆటోమేటివ్, ఇట్లాంటి అన్ని కూడా మనకు ఇక్కడ వస్తాయి ట్రేడ్స్. తర్వాత వొకేషనల్ కోర్సెస్ అండర్ కవర్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్, నన్ ఉంటది. ఇవి మనకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కిందనే మనము దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే NSQF అన్నారు కాబట్టి ఇది నేషనల్ కాబట్టి ఖచ్చితంగా మనము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని ఇక్కడ ఈ బాక్స్ లోపల 1 అనే నెంబర్ ను ఎంటర్ చేయవలసి ఉంటది, ఎవరికైతే వొకేషనల్ ఉందో వాళ్ళు. తర్వాత డీటెయిల్స్ ఆన్ వొకేషనల్ కోర్సెస్. ఇక్కడ ఒకసారి క్వశ్చన్స్ చూడండి. డస్ ద స్కూల్ possess set of course equipment vocational courses? Yes, but not available. అంటే స్కూల్ వొకేషనల్ కోర్సెస్ కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అంటే
ఉంటాయి అండ్ కంప్లీట్, కొన్ని ఉంటాయి బట్ పార్షియల్ అని పెట్టాలి. తర్వాత ఫర్ వొకేషనల్ ఇన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇది కూడా ఎస్ అని పెట్టవలసి ఉంటుంది వొకేషనల్ కోర్స్ ఉన్న వాళ్ళు. తర్వాత యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ వొకేషనల్ థియరీ, వొకేషనల్ ప్రాక్టికల్ క్లాసెస్ అండ్ ట్రైనింగ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ ఏ క్లాస్, ఫీల్డ్ విజిట్స్ ఫర్ ఏ క్లాస్. అవర్స్ లోపల అడుగుతున్నారు. సో ఈ అవర్స్ ఈ ఉన్న వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి. థియరీ క్లాసెస్ కు 44 అవర్స్ మనము చూపించవలసి ఉంటది. అట్నే ప్రాక్టికల్ క్లాసెస్ ఉన్న వాళ్ళు 66 అవర్స్ చూపించవలసి ఉంటది. అట్నే ట్రైనింగ్ ఇన్ ఇండస్ట్రీకి మనము 80 మాక్సిమం 80 అవర్స్ ను చూపించవలసి ఉంటది. అట్లే ఫీల్డ్ విజిట్స్ కు మనము 18 అవర్స్ 18 గంటలను చూపిస్తే సరిపోతుంది. సో 44, 66, 80 అండ్ 18 అవర్స్ ను క్లాస్ అవర్స్ అన్నమాట. సో నెక్స్ట్ పేజ్ లో మనము ప్లేస్మెంట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ వొకేషనల్ కోర్సెస్ జనరల్ గా 9th క్లాస్ నుంచి 10th, 11th, 12th ఈ 4 క్లాసెస్ ఉంటది, 9th to 12th క్లాసెస్ వరకు. సో ఇక్కడ 10వ తరగతిలో ఎంతమంది పిల్లలకు వొకేషనల్ కోర్సెస్ అందించిందో లాస్ట్ ఇయర్ అంటే ఎంతమంది పిల్లలకు వొకేషనల్ కోర్సెస్ కింద ట్రైనింగ్ ఇచ్చింది. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఎంతమంది అనేది అడుగుతారు. సేమ్ డీటెయిల్స్ మళ్ళా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినాక అదే 12th క్లాస్ పిల్లలకు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు, ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్ లాగా మారిండు, ఎంతమందికి ప్లేస్మెంట్ వచ్చింది, అప్రెంటిస్షిప్ ఎంతమంది చేస్తున్నారు అనేది ఈ డిఎన్ టేబుల్లో మనము చేయవలసి ఉంటుంది. తర్వాత వొకేషనల్ ల్యాబ్ అవైలబిలిటీ ఉందా, ఉంటే దాని కండిషన్ ఎట్లా ఉంది, ఫుల్లీ ఎక్విప్డ్ ఉందా, పార్షియల్ ఎక్విప్డ్ ఉందా, లేకపోతే నాట్ ఎక్విప్డ్, ల్యాబ్ అసలు నాట్ అవైలబుల్, సెపరేట్ రూమ్ అవైలబుల్ అనేది మనకు ఉన్నటువంటి ట్రేడ్స్ కు సంబంధించి దాని వివరాలు అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది వొకేషనల్ కోర్సెస్ కు సంబంధించి మనల్ని అడిగే టేబుల్స్. మొత్తం 5 టేబుల్స్ ఉన్నాయి, ABCDE అని. ఈ టేబుల్స్ ఓన్లీ వొకేషనల్ ఉన్న వాళ్ళు ఫిల్ చేయవలసి ఉంటుంది. లేని వాళ్ళు NSQF దగ్గర నో పెడితే ఈ నెక్స్ట్ ఇవి కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ సెక్షన్ 2 ఎక్విప్మెంట్ కంప్యూటర్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్. వీటి గురించి మన శ్రీనివాస్ సార్ గారిని చెప్పాల్సిందే కోరుతున్నాను. సో షేర్ చేయండి. సార్ సెక్షన్ 1 అయిపోయింది. నెక్స్ట్ మేజర్ వచ్చి సెక్షన్ 2. దీంట్లోనే మనకు ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి చూడండి. 2.1 స్టేటస్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్ బిల్డింగ్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ప్రైవేట్ ఓన్డ్, రెంటెడ్, గవర్నమెంట్ ఓన్డ్, గవర్నమెంట్ స్కూల్ ఇన్ ఏ రెంటెడ్ ఫ్రీ బిల్డింగ్, 5 నో బిల్డింగ్, అండ్ 6 స్కూల్ రన్నింగ్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్. ఇది ఇక్కడ మనకు ఏది షూట్ అయితే అది ఫిల్అప్ చేస్తారు. సో దాదాపు ప్రీఫీల్డ్ ఉంటుంది. సో కాబట్టి ఒకసారి సరి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2.2 టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్. పైకి కొంచెం స్క్రీన్ పైకి షేర్ చేయండి. రాలే, పైకి రాలే. 2. సో చూడండి, దాంట్లో ఫస్ట్ వన్ టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద స్కూల్. సో కింద యాక్టివ్ బిల్డింగ్ బ్లాక్ అంటే చూడండి, బిల్డింగ్ బ్లాక్స్ కరెంట్లీ యూజ్డ్ ఫర్, పైకి రావాలి సార్.
అవును సార్, స్క్రీన్ కనబడుతుంది, చదివే కనబడుతుంది. యూజ్డ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ పోయింది మళ్ళీ. సో ఇన్స్ట్రక్షన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ మనం యూజ్ చేసేటువంటివి మాత్రమే యాక్టివ్ అన్నట్టు. సో అవి టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ బిల్డింగ్ బ్లాక్స్. బిల్డింగ్ బ్లాక్ అంటే తెలుసు కదా మీకు, ఒక్కొక్కసారి 4 రూమ్లు కలిపి కూడా ఒకటే బ్లాక్ ఉంటుంది, 2 రూమ్లు కలిపి ఒకటే బ్లాక్ ఉంటుంది. సో అది బ్లాక్, నాట్ రూమ్స్. ఇడ బ్లాక్ అనేటువంటిది చూడండి బిల్డింగ్ స్ట్రక్చర్ ను బట్టి అట్లా 2 రూమ్లు ఒక రూమ్ కావచ్చు, ఒక రూమ్ బ్లాక్ కావచ్చు, లేకపోతే 4 రూమ్లు కావచ్చు, 6 రూమ్లు కావచ్చు. సో యాక్టివ్ గా ఉన్నటువంటి అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ మెన్షన్ ఎబో నెంబర్ ఆఫ్. ఇప్పుడు ఆ ఏదైతే మీరు బిల్డింగ్ బ్లాక్స్ పైన మెన్షన్ చేసిన దాంట్లో వాటి పరిస్థితి ఎలా ఉంది? పక్కా బిల్డింగా, లేక పార్షియల్లీ పక్కా బిల్డింగా, లేకపోతే కచ్చా బిల్డింగా, రెంట్. సో మీరు ఆడ ఒకటి పెట్టింది అనుకోండి, ఈ అన్నిట్లో కలిపి సమ్ చేసి ఒకటి, ఆడ 4 పెడితే ఈ అన్నిట్లో సమ్ చేస్తే 4 రావాలి, అట్లా చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, డైలాబిడేటెడ్ బిల్డింగ్స్. సో యాక్టివ్ కాకుండా డైలాబిడేటెడ్ లో ఏమైనా మీకు బిల్డింగ్స్ ఉన్నాయా? సో అది అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇది కూడా బ్లాక్ అన్నట్టు. నెక్స్ట్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఏదైనా బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందా అంటే అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇట్లా యాక్టివ్ అండ్ డైలాబిడేటెడ్ అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన 3 సమాచారం అడిగిండు. నెక్స్ట్ 2.3 చూడండి, టైప్ ఆఫ్ బౌండరీ వాల్. సో మీ స్కూల్ కి బౌండరీ వాల్ ఏ టైప్ ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, పక్కా, పక్కా, నాట్ బ్రోకెన్, అండ్ బార్బ్డ్ వైర్ ఫెన్సింగ్, అండ్ హెడ్జెస్, అండ్ నో బౌండరీ వాల్స్, అదర్స్, అండ్ పార్షియల్, అండ్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ ఏది వర్తిస్తే అది మీరు నెంబర్ వేస్తారు. నెక్స్ట్ 2.4, డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్, లాబొరేటరీ రూమ్ నాట్ టు బి ఇంక్లూడెడ్. సో ఇప్పుడు ఇక్కడ క్లాస్ రూమ్స్ అడుగుతుంది, డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్ బై కండిషన్. ఇంతకుముందు పైననేమో బ్లాక్స్ అడిగాడు, ఇప్పుడు ఇక్కడనేమో క్లాస్ రూమ్స్ అడుగుతుంది. మెన్షన్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఫర్ ఈచ్ కేటగిరీ. సో మీ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ క్లాసెస్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ క్లాసెస్ కావచ్చు, హై స్కూల్ క్లాసెస్ కావచ్చు, లేకపోతే హైయర్ సెకండరీ కావచ్చు. సో దానికి మీరు ప్రీ ప్రైమరీ ఎన్ని వాడుతున్నారు, ప్రైమరీ ఎన్ని వాడుతున్నారు, అప్పర్ ప్రైమరీ ఎన్ని వాడుతున్నారు, ఇక్కడ నెంబరింగ్ చేస్తారు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్ యూజ్డ్ ఫర్ ఇన్స్ట్రక్షనల్ పర్పస్. సో ఇక్కడ మీరు టోటల్ గా ఎన్ని ఇన్స్ట్రక్షన్లు ఉపయోగిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అండర్ కన్స్ట్రక్షన్. సో అక్కడ పైన బ్లాక్స్ అడిగాడు, ఇక్కడ క్లాస్ రూమ్స్, అక్కడ ఒకటే బ్లాక్ కన్స్ట్రక్షన్ అని రాయొచ్చు. ఇక్కడ ఆ బ్లాక్ లో మీకు 2 రూమ్స్ కడుతున్నట్లయితే ఇక్కడ 2 రాస్. సో అది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఇన్ డైలాబిడేటెడ్ కండిషన్, పైన బ్లాక్స్ మెన్షన్ చేశారు, ఇక్కడ క్లాస్ రూమ్స్. సపోజ్ అక్కడ మీరు ఒక బ్లాక్ లో 2 క్లాస్ రూమ్స్ డైలాబిడేటెడ్ ఉంటే ఇక్కడ 2 వస్తుంది, అక్కడ పైన 1 వస్తుంది. నెక్స్ట్ బి, డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్ బై కండిషన్. సో పైననేమో క్లాస్ రూమ్స్ నెంబర్ వేశారు, ఇప్పుడు వాటి కండిషన్ ఎలా ఉంది? సో పక్కాగా ఉన్నటువంటి వాటిలో గుడ్ కండిషన్ ఎలా ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, మైనర్ రిపేర్ అవసరం ఉన్న ఎన్ని ఉన్నాయి, అండ్ మేజర్ రిపేర్ ఎన్ని. సో ఇది కరెక్ట్ గా నింపాలి. ఎందుకంటే మనకు అమ్మ ఆదర్శలు కావచ్చు, ఎంఓఎంబిలో కానీ ఈ డిఫరెన్సియేషన్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ నెంబరింగ్ వేయడంలో అవగాహన లోపం ఉండడం వల్లనే మనకు ఆ స్కూల్స్ మిస్ అవ్వడం అనేటువంటివి జరిగినాయి రిపేర్స్ విషయం. సో కాబట్టి ఇది ఇక్కడ సపోజ్ మనకు పక్కా బిల్డింగ్ లో ఎన్ని మంచిగా ఉన్నాయి గుడ్ కండిషన్, ఎన్ని చిన్న రిపేర్స్ అవసరం ఉన్నాయి, ఎన్ని పెద్ద రిపేర్స్ అవసరం. అదే డైలాబిడేట్ అయిందంటే ఇక రిపేర్ అవసరం ఉండదు దానికి. డైలాబిడేట్ కండిషన్ లో పెట్టినామంటే దానికి మేజర్ మైనర్ రిపేర్ అనేటువంటిది మనం కోరం. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్షియల్లీ పక్కా ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి, అండ్ కచ్చా ఎన్ని ఉన్నాయి, అండ్ టెంట్ సంబంధించిన ఎన్ని ఉన్నాయో సో అవి ఇక్కడ మెన్షన్ చేస్తాం వాటి కండిషన్. నెక్స్ట్ 2.5, వెదర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్. సో మీ స్కూల్ కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా? సో ఆడ ఉంటేనేమో ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. సో ఉండి
ఫంక్షన్ లేకపోతే అది రాస్తాం. సో అది పెట్టండి. సో ఇప్పుడు మేము సేకరించిన సమాచారం ప్రకారం దాదాపు ఒక 58 స్కూళ్ళకు తప్ప మిగతా అన్ని స్కూళ్ళకు కరెంట్ కనెక్షన్ ఉన్నది అన్నట్టుగా, మీటర్ ఉన్నది అన్నట్టుగా సమాచారం వచ్చింది. సో అయితే లేని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మీటర్ అప్లై చేసుకుని అయినా కూడా మీటరు తెచ్చుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చేటువంటి ఉద్దేశంలో ఉంది కాబట్టి. నెక్స్ట్, ఇఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ స్కూల్, సో కరెంట్ ఉంటే అప్పుడు నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ ఫ్యాన్స్. సో ఎన్ని క్లాస్ రూమ్లకు ఫ్యాన్ ఫెసిలిటీ ఉంది. సో ఆ క్లాస్ రూమ్ లో ఒక్క ఫ్యాన్ ఉన్నా ఫ్యాన్ ఫెసిలిటీ ఉన్నట్టు, 2 ఫ్యాన్లు ఉన్నా ఒకటే అవుతుంది, 3 ఫ్యాన్లు ఉన్నా అంటే రూమ్ లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నా ఆ రూమ్ల సంఖ్య అడుగుతుండు, ఫ్యాన్ల సంఖ్య అడుగుతలేడు. సో అది గుర్తుపెట్టు. సో నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ ఫ్యాన్స్. సో అక్కడ మన క్లాస్ రూమ్స్ 2 అని పెట్టి ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ ఫ్యాన్స్ 5 పెట్టింది అనుకోండి, అది మిస్టేక్ అయితే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో అది టాలీ చేసుకోండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ ఏసీస్. సో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏసీ కూడా ఉన్నాయి, వాళ్ళు మెన్షన్ చేస్తారు. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ హీటర్స్ అండ్ బ్లోవర్స్. సో ఇవి మన దగ్గర లేవు. నెక్స్ట్, వెదర్ సోలార్ ప్యానెల్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్కూల్. సో కొన్ని స్కూళ్ళలో సోలార్ ప్యానెల్ ఉంది, సో వాళ్ళు ఇక్కడ అది మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ 2.6, డీటెయిల్స్ ఆఫ్ రూమ్స్ అదర్ దెన్ క్లాస్ రూమ్స్. ఇంతకుముందు పైన మనం క్లాస్ రూమ్ డీటెయిల్సే ఇచ్చాం, అదర్ రూమ్స్ ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ టోటల్ అదర్ రూమ్స్, నెంబర్ ఆఫ్ టోటల్ అదర్ రూమ్స్ ఎక్స్క్లూడింగ్ క్లాస్ రూమ్స్. సో క్లాస్ రూమ్స్ విషయంగా మీకు ఎన్ని ఉన్నాయి అనేటువంటివి వేస్తారు. నెక్స్ట్, మార్క్ అవైలబుల్ రూమ్స్. సో ఇప్పుడు అక్కడ మీరు ఎన్ని మెన్షన్ చేసిండ్రో అవి కింద రావాలి. అవుట్ ఆఫ్ అదర్ రూమ్స్ మెన్షన్ ఇన్ 2.6A. సో దాంట్లో మీరు 5 పెడితే ఇక్కడ 5కి సంబంధించిన సమాచారం రావాలి. సో నెక్స్ట్ చూడండి, సెపరేట్ రూమ్ ఫర్ హెడ్ ఆఫ్ ద స్కూల్, హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్. అది ఎస్ అయితే ఎస్, నో అయితే. సెపరేట్ రూమ్ ఫర్ లైబ్రరీ, separate room for assistant headmaster and vice principal, separate common room for girls, staff room for teachers, co-curricular activity room, public art or craft room, and next, number of laboratory rooms including computer lab. సో ఇక్కడ లాస్ట్ కి కౌంట్ చేయాలి. మీదే అనేవి ఎస్ఆర్ ను అడిగిండు. ఇక్కడ లాబొరేటరీ రూమ్, సపోజ్ ఫిజిక్స్ రూమ్ ఒకటి, కెమిస్ట్రీ రూమ్ ఒకటి, లేకపోతే ఇలా బయాలజీ రూమ్ ఒకటి అండ్ కంప్యూటర్ రూమ్ 4 ఉన్నాయి అనుకో, 4 వేస్తుంది. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఉండి కంప్యూటర్ ల్యాబ్ వేరు వేరు ఉంటే 2 వేస్తారు. సో ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఉండి కంప్యూటర్ ల్యాబ్ లేకపోతే 1 వేస్తారు. అట్లా ఏం లేకపోతే 0 వేస్తారు. సో అటు స్కూల్ హ్యావ్ టాయిలెట్స్, మీకు టాయిలెట్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. ఇఫ్ ఎస్ టాయిలెట్స్ ఉంటే డీటెయిల్స్ ఆఫ్ టాయిలెట్స్ ఆబ్లిక్ యూరినల్స్. సో ఇక్కడ FUNC అంటే ఫంక్షన్ అన్నట్టు. సో ఫస్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ అవైలబుల్ ఎక్స్క్లూడింగ్ CWSN ఫ్రెండ్లీ టాయిలెట్స్. సో మన దగ్గర ఎక్కడ కూడా CWSN టాయిలెట్స్ లేవు. సో కాబట్టి ఉన్న టాయిలెట్స్ అన్ని ఎక్స్క్లూడ్ గానే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ అవైలబుల్, సీట్ అంటే లాట్రిన్ ఉన్నటువంటిది అన్నట్టు. సో అవి ఎన్ని ఉన్నాయి, బాయ్స్ కి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పని చేస్తుంది, గర్ల్స్ కి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పని చేస్తుంది, టోటల్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పని చేస్తుంది, అది పెట్టేసి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ CWSN ఫ్రెండ్లీ టాయిలెట్ సీట్స్. సో దాదాపు ఎక్కడ లేదు మాకు తెలిసి, ఏమైనా ఉంటే ఇది పెట్టండి. ఎక్కడైనా ప్రైవేట్ స్కూళ్ళలో CWSN టాయిలెట్స్ సెపరేట్ ఉంటాయి, సెపరేట్ టాయిలెట్స్ మళ్ళీ పట్టుకోవడానికి లేవడానికి కొంచెం కంఫర్ట్ గా ఉండేటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటివి CWSN టాయిలెట్స్ ఉంటది. ర్యాంప్ ఉండాలి, అట్లా అన్ని ఫెసిలిటీ ఉన్నటువంటిది ఉంటే అది CWSN టాయిలెట్స్ అంటారు. సో అట్లాంటి ఏమన్నా ఉంటే పెట్టండి. నెక్స్ట్ టోటల్ చేయండి. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ యూరినల్స్, టాయిలెట్స్ యూనిట్స్ అన్నట్టు. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూరినల్స్ అవైలబుల్. సో బాయ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, గర్ల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, టోటల్. సో ఇప్పుడు మన అమ్మ ఆదర్శలో భాగంగా అన్ని టాయిలెట్స్ రిపేర్స్ మనము కన్సిడర్ చేశాము. సో రిపేర్ చేపిస్తున్నాము. సో కాబట్టి సో అవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు డాటా ఫిల్అప్ చేసే ప్రయత్నం జరగాలి. ఓకే, నెక్స్ట్, out of the total number of functional toilets urinals given in table 2.7A, how many have running water available in the toilet urinals for flushing and cleaning? సో పైన మనం యూరినల్స్ ఉన్నాయి అన్నాం కదా, అండ్ యూరినల్స్ కానీ టాయిలెట్స్, వాటిలో ఎన్నిట్లలో రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. టాయిలెట్స్ కి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, యూరినల్స్ కి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ
ఏముంది అనేటువంటి. సో అది చూసుకోండి. సో ఇప్పుడు దాదాపు టాయిలెట్ రిపేర్స్ లో భాగంగా అన్నిటికి కూడా రన్నింగ్ వాటర్ ఫెసిలిటీతో ఉండేటట్టుగానే మనం రిపేర్ చేపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే రిపేర్స్ పొంది ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇక్కడ అవి మెన్షన్ అయ్యేటట్టుగా చూడండి. ఈజ్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ విత్ సోప్ అవైలబుల్ నియర్ టాయిలెట్స్ యూరినల్స్. మనం టాయిలెట్స్ పక్కకే దట్ ఈస్ ట్యాప్స్ కూడా పెట్టేయమని చెప్పాము. సో పెట్టించుకున్నారు అందరు మంచిగా నీట్ గా టైల్స్ వర్క్స్ తో సహా మరీ చేపించుకున్నారు. సో కాబట్టి ఎస్ అని పెట్టండి. అండ్ లొకేషన్ ఆఫ్ ద టాయిలెట్ ఫెసిలిటీ అవైలబుల్. సో ఆ టాయిలెట్ ఎక్కడ ఉన్నది అనేది మన స్కూల్లో ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఇన్సైడ్ ద స్కూల్ బిల్డింగ్, అవుట్ సైడ్ ద స్కూల్ బిల్డింగ్, బట్ ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్. సో అది ఏదైతే అది మెన్షన్ చేయండి. వెదర్ ద ఇన్సినేటర్ ఈజ్ అవైలబుల్ ఇన్ గర్ల్స్ టాయిలెట్. సో ఇన్సినేటర్ అనేటువంటిది మీ గర్ల్స్ టాయిలెట్స్ లో ఉన్నట్లయితే అది ఇక్కడ పెట్టండి. వెదర్ ద స్కూల్ హ్యాస్ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ అవైలబుల్. సో శానిటరీ ప్యాడ్ తయారు చేసేటువంటి మిషన్ మీ స్కూల్లో ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని ఇవ్వండి. వెదర్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ విత్ సోప్ అవైలబుల్ ఫర్ వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద మీల్. సో మిడ్ డే మీల్స్ కు ముందు తర్వాత చేతులు కడుక్కోవడానికి మీ దగ్గర ఫెసిలిటీ ఉంటే ఎస్ అని పెట్టండి. ఇది ఎస్ అనే పెట్టాలి, ఎందుకంటే మనము డ్రింకింగ్ వాటర్ అనేటువంటి ఆప్షన్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు అన్ని స్కూళ్ళకి ఇచ్చాము. సో కాబట్టి దానిలో భాగంగా డ్రింకింగ్ వాటర్స్ కోసము బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కట్టారు. అండ్ నీట్ గా ప్రతి స్కూల్లో కూడా చూస్తే ఎంతో మనకు చాలా బాగా అనిపిస్తున్నది. సో కాబట్టి అవి కంపల్సరీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్స్ హ్యాండ్ వాష్ కి ఉపయోగించేటట్టుగా చూడాలి. సో అవి ఉన్నాయి. మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో ఇది మెయిన్. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది మనకు మెయిన్ సోర్స్ ఏంటిది అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది కంపల్సరీ ఏదో ఒక ఆప్షన్ ఉండాలి, మళ్ళీ లేదు అనేటువంటి సమస్య రావద్దు. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ లేదు అనేది, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ కోసమే ₹1,00,000 ఇచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ సోర్సే లేదు అంటే అది అర్ధరహితంగా అయిపోతుంది. సో అది చూసుకోండి. ఏంటి అవి సోర్సెస్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నవి. దట్ ఈస్ హ్యాండ్ పంప్స్, బోర్వెల్ అండ్ ప్రొటెక్టెడ్ వెల్ అండ్ అన్ప్రొటెక్టెడ్ వెల్ అండ్ ట్యాప్ వాటర్ అండ్ ప్యాకేజ్డ్ బాటిల్ వాటర్. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అది మీకు ఏది వర్తిస్తే అది పెట్టండి. నెక్స్ట్, వెదర్ ద ప్యూరిఫైయర్ ఆర్ఓ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్. కొన్ని స్కూళ్ళల్లో డోనార్స్ ద్వారా కావచ్చు, లేకపోతే అమ్మ ఆదర్శలో కూడా కొందరు ఆర్ఓ మంచిగా రిపేర్ చేయించుకొని వాడుకుంటున్నారు. సో వాళ్ళు ఇక్కడ పెట్టండి. వెదర్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ఇస్ టెస్టెడ్ ఫ్రమ్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్. సో మన టీచర్లకి చాలా మంది కూడా వాటర్ టెస్టింగ్ ట్రైనింగ్ అనేటువంటిది గత సంవత్సరాలు ఇచ్చారు. సో వాళ్ళు ఫ్లోరైడ్ టెస్ట్ కావచ్చు, వేరే వేరే టెస్ట్ వాటర్ టెస్ట్ చేయవలసి ఉంటుంది, చేయాలి. అండ్ కాంప్లెక్స్ లెవెల్లో ఎవరు ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళ ఒకసారి వాటర్ టెస్ట్ చేయించైనా కూడా ఇది మీరు ఎస్ అని పెట్టే ప్రయత్నం చేయాలి, మళ్ళీ నో అని పెట్టే ప్రయత్నం చేయొద్దు. నెక్స్ట్, డస్ ద స్కూల్ హ్యావ్ ప్రొవిజన్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో మనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడానికి మన స్కూల్లో ఏమన్నా ప్రొవిజన్ పెట్టామా? సో అమ్మ ఆదర్శలో భాగంగా కొందరు టీచర్స్ చాలా ఎట్లాగూ మనము పైన స్లాబ్ నంతా కూడా రిపేర్ చేపిస్తున్నాము, ఆ నీళ్లు వాటర్ పోయేటట్టుగా ఒక దగ్గరికి వచ్చేటట్టుగా చేసి అక్కడ ఒక ఇంకుడు గుంతలాగా చేసినాం అనుకోండి, దట్ ఈస్ హార్వెస్ట్ చేస్తున్నట్టుగా చేశారు. కొన్ని స్కూల్లో నేను చూశాను, చాలా నీట్ గా. అంటే మనకి అవకాశం వచ్చింది, ఈ రిపేర్స్ కి అవకాశం వచ్చింది, దీన్ని మనం ఇంకా ఎంత మంచిగా ఉపయోగించవచ్చు దీన్ని అనేటువంటి చూసినట్లయితే కొందరు టీచర్స్ ముందు ఆ ఆలోచనతోని మంచిగా రెయిన్ వాటర్ ని మొత్తం కూడా ఆ రెయిన్ వాటర్ ఎక్కడైతే పోతున్నదో అక్కడ దాన్ని ఇంకుడు గుంతగా చేయడము, లేకపోతే ఆ వాటర్ ని ఒక ఏది మన మిడ్ డే మీల్స్ కిచెన్ గార్డెన్ కు డెవలప్ చేయడానికి కిచెన్ గార్డెన్ లోకి పంపడము. అంటే రెయిన్ వాటర్ ని మనము వినియోగంలోకి తెస్తున్నాము అంటే దాని అర్థమైంది హార్వెస్ట్ చేస్తున్నాము అని. సో అట్లా చాలా స్కూల్స్ బాగా చేస్తున్నారు. అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తారని అనుకుంటున్నాము. సో అది కూడా మాక్సిమం ఎస్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి, ఆ క్రమంలో చేయండి. నెక్స్ట్ 2.11a, వెదర్ ద స్కూల్ హ్యాస్ లైబ్రరీ ఫెసిలిటీ అండ్ బుక్ బ్యాంక్ అండ్ రీడింగ్ కార్నర్. సో లైబ్రరీకి సంబంధించినటువంటి సమాచారం అడుగుతున్నారు చూడండి. సో లైబ్రరీ, సో మీరు ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా ఒక నిమిషం, చాలా రిపీటెడ్లీ వస్తుంది. హలో, ఇంకా నడుస్తుంది సార్, ఇంకా ఓకే.
అదేం లేదు నడుస్తుంది కదా. జస్ట్ అక్కడ ఒకరి నుండి ఒకరు చేంజ్ అయ్యే వరకు ఆగింది కానీ అయిపోయింది. జస్ట్ ఇది అయిపోయిందంటే ఇక మిగతాది ఒక 10 minutes లో కంప్లీట్ చేస్తుంది. ఒక 15 ఇంకా 4:30 కాలే కదా సార్, మన స్కూల్ అవర్స్ అయితే ఉన్నది కదా. వినమనండి అట్లా వెళ్ళిపోతే ఎట్లా. మీరు క్లోజ్ చేయలేదు అజెండా అని చెప్పినాము. సో అందరు వినాలండి. మన షెడ్యూల్ 4:30 అనుకున్నాం. ఒక 15-20 నిమిషాలు మనం లేట్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు లేటే అవుతుంది. సో అందరూ విన్నప్పుడు మాత్రమే సమాచారం మనం కరెక్ట్ గా ఇవ్వగలుగుతాము. సో దాదాపు ఒక 20 minutes లో అయిపోతుంది. సో దాదాపు మేము స్పీడప్ చేస్తున్నాము. స్టార్టింగ్ లో లేట్ అయిందే, ఇప్పుడు లేట్ అవుతున్నది అంతే తప్ప వేరేం. సో లైబ్రరీకి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ ఇవ్వండి. లైబ్రరీ ఉండాలి, బుక్ బ్యాంక్ ఉండాలి, అండ్ రీడింగ్ కార్నర్ ఉండాలి, అండ్ దాంట్లో బుక్స్ కూడా ఉండాలి. సో అవి కౌంట్ కూడా ఇక్కడ నెంబర్ వేయండి. లేదు అనేటువంటిది ఉట్టిగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి. నెక్స్ట్, డస్ ద స్కూల్ హ్యావ్ ఏ ఫుల్ టైమ్ లైబ్రేరియన్? లైబ్రేరియన్ ఉన్నటువంటి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్లో లైబ్రేరియన్ పోస్ట్ ఫిల్అప్ అయింది, అవి వాళ్ళు పెడతారు. డస్ ద స్కూల్ సబ్స్క్రైబ్ టు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్? సో చాలా స్కూల్స్ పేపర్ వేయించుకుంటున్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లైబ్రరీ బుక్స్ హ్యావ్ బీన్ బారోడ్, రీడ్ బై చిల్డ్రన్? సో ఎన్నిసార్లు పుస్తకాలు తీసుకున్నారు, ఎన్నిసార్లు వాళ్ళు చదివారు అనేటువంటిది మనము రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము, దాని ద్వారా ఇక్కడ నెంబర్ వేయండి. అండ్ వెదర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కూల్ ఫెసిలిటీస్? ఎక్స్పాన్షన్ కి మీకు ల్యాండ్ ఉంటే ఎస్ అని పెట్టండి. అండ్ నెంబర్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ అండ్ అదర్ రూమ్స్ రిక్వైర్డ్? ఇది చాలా ముఖ్యమండి. మీ అవసరాలకి ఇంకా అదర్ క్లాస్ రూమ్స్ కానీ అండ్ ఇక్కడ నెంబరింగ్ కరెక్ట్ ఇవ్వాలండి. ఇక్కడ ఇవ్వకుండా మీకు మాకు రూమ్స్ సరిపోతలేవు అవి ఇవి అని అంటే ఎప్పటికీ రావండి. సో కంపల్సరీ మీ అవసరాలకు తగ్గ అనుగుణంగా ఉన్నది. అవసరం లేకున్నా కూడా రూమ్ వస్తుంది కదా అని మళ్ళీ ఇక్కడ పెట్టవద్దు. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మాత్రమే ఇక్కడ అదర్ రూమ్స్ కానీ పెట్టే ప్రయత్నం చేయండి. వెదర్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ ద స్కూల్? ప్లే గ్రౌండ్ ఉంటే ఎస్ అని పెట్టండి. అండ్ లేకపోతే మీరు ప్లే గ్రౌండ్ కు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమన్నా చేసుకుంటున్నారా లేదా అనేది కూడా అడిగారు. అంటే నియర్ బై కమ్యూనిటీ పార్క్స్ కానీ లేదా కమ్యూనిటీ గ్రౌండ్స్ కానీ ఉపయోగించుకుంటున్నారా లేదని అడిగారు. అట్లా ఉంటే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్, వెదర్ హెల్త్ చెకప్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాస్ కండక్టెడ్? సో ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేస్తున్నారు, ఎస్ అని పెట్టండి. అండ్ ముఖ్యంగా ఎన్నిసార్లు చేస్తున్నారు అనేది కూడా అడిగారు, చూడండి. అండ్ పారామీటర్ హెల్త్ చెకప్స్ లో భాగంగా హైట్ అండ్ వెయిట్ అనేది కంపల్సరీ అడుగుతున్నాడు. యూడైస్ లో ఫిల్అప్ చేయాలి. లాస్ట్ ఇయర్ చాలా మంది ఫిల్అప్ చేయకపోతే కంపల్సరీ ఫిల్అప్ చేయమన్నప్పుడు ఏదో నెంబర్ వేసిండ్రు. అట్లా కాకుండా ఇప్పుడు కరెక్ట్ నెంబర్ వేసినట్లయితే, ఇప్పుడు మీరు కరెక్ట్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది, రేపు పిల్లల యొక్క యూనిఫామ్ కుట్టేటప్పుడు కరెక్ట్ డాటా ఉంటుంది. ఈ హైట్ ఉన్నటువంటి పిల్లలు మన దగ్గర ఇంతమంది ఉన్నారు అంటే వీళ్ళకు ఈ విధమైనటువంటి డ్రెస్ అవసరం ఉంటది అనేటువంటిది కొంత అవగాహన వస్తుంది. సపోజ్ పిల్లలకి గవర్నమెంట్ షూ ఇద్దాం అనుకున్నది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ హైట్ ఉన్నటువంటి పిల్లలకు ఇంత లెంత్ ఉన్నటువంటి నెంబర్ ఉన్నటువంటి షూ సెట్ అవుతుంది, దాని ప్రకారం ఆర్డర్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఫిగర్ వస్తుంది. సో చాలా విషయాలు ఉపయోగపడుతుంది. సో హైట్ అండ్ వెయిట్ అనేటువంటిది ముఖ్యంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది పర్ఫెక్ట్ గా వేయండి, ఏదో నెంబర్ వేయకుండా ఒకసారి కొలిసైనా కూడా పిల్లల్ని ఈ కరెక్ట్ అయినటువంటి నెంబర్లు ఇవ్వాలి. Next, deworming tablets taken to the children and iron folic and tablets given to the children, and whether school maintains annual health record. So ఇవన్నీ కూడా ఎస్ అని పెట్టండి. The thermal scanner available in the school? సో ఆల్రెడీ మనము కోవిడ్ టైంలో స్కానర్ కొని ఉన్నాము, ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి. అండ్ ఇస్ ద ఫస్ట్ ఎయిడ్స్ ఫెసిలిటీ అవైలబుల్? కంపల్సరీ ఉండాలి అండ్ ఎస్ అని పెట్టండి. ఇస్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అవైలబుల్? చిన్న చిన్న మెడిసిన్స్ ఏదైతే అవసరం ఉంటాయి పిల్లలకి, సపోజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ లేకపోతే ఫీవర్ కానీ, సో ఇలాంటి ప్రైమరీ మెడిసిన్ ఏమైతే ఉంటాయో అవి ఉంచుకోవాల్సిన బాధ్యత హెచ్ఎంస్ గా మన దగ్గర ఉంటుంది. సో అవి ఎస్ అని పెట్టాలి. వెదర్ ర్యాంప్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్ టు యాక్సెస్ స్కూల్ బిల్డింగ్ ఎగ్జిస్ట్? సో ఇక్కడ చూడండి, కొన్ని స్కూల్స్ గ్రౌండ్ లెవెలే ఉంటాయి, వాళ్ళు ర్యాంప్ ఉన్నదా అంటే నో అని పెడతారు. సో గ్రౌండ్ లెవెల్ ఉన్నాక ర్యాంప్ ఏం అవసరం అండి, అదే ర్యాంప్ అన్నట్టు. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నది అంటే ఒక్క మెట్టు కూడా అవసరం లేదంటే అక్కడ ర్యాంప్ ఉన్నట్టే. సో దానికి ఏం చేయాలి, జస్ట్ మీరు గ్రౌండ్ కి స్కూల్ బిల్డింగ్ కి జస్ట్ కొంత మంచి గట్టి మట్టి పోసినా కూడా అక్కడ ర్యాంప్ అయిపోయినట్టే. సో వాళ్ళు నో పెడుతున్నారు. సో అట్లాంటి ఏదో హైట్ బాగా ఉండి ర్యాంప్ లేని వాళ్ళు మాత్రమే
ర్యాంప్ నో అని పెడతారు. కానీ మన ఎలక్షన్ లో భాగంగా ప్రతి పిఎస్ఎన్ పోలింగ్ స్టేషన్ లో మనం ర్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి కంపల్సరీ ర్యాంప్ ఉంటుంది. సో అది ఎస్ అనే పెట్టండి. నెక్స్ట్, వెదర్ స్కూల్ హ్యాస్ స్పెషల్ ఎడ్యుకేటర్ మీ స్కూల్ కి ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి. క్లస్టర్ లెవెల్ లో ఉంటే క్లస్టర్ లెవెల్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వెదర్ కిచెన్ గార్డెన్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్కూల్, కిచెన్ గార్డెన్ మీ స్కూల్లో ఉంటే ఎస్ అని పెట్టండి. అండ్ వెదర్ కిచెన్ షెడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్కూల్ ఉంటే ఎస్ అని పెట్టండి. డస్ ద స్కూల్ హ్యావ్ డస్ట్బిన్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ వేస్ట్, సో ఇది మీరు మెన్షన్ చేయండి. డస్ ద స్కూల్ హ్యావ్ ఫర్నిచర్ ఫర్ స్టూడెంట్స్, సో మీరు స్టూడెంట్స్ కి ఎంత ఫర్నిచర్ ఉన్నాయని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎంతమంది పిల్లలకు ఫర్నిచర్ సరిపోయేంత ఉన్నదో అది ఇక్కడ మెన్షన్ చేయండి. డస్ ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్, సో ఇవి సెకండరీ అండ్ హైయర్ సెకండరీ స్కూల్లో వర్తిస్తుంది. స్టాఫ్ క్వార్టర్స్ ఇది మనకు ఉండదు. నెక్స్ట్ థింకరింగ్ ల్యాబ్ చాలా స్కూళ్ళకి వచ్చింది, సో అది ఇలా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబొరేటరీ, సో ఇది కూడా చాలా స్కూల్లో ఉంది, సో ఇక్కడ ఎస్ అని పెట్టండి. అండ్ నెక్స్ట్, వెదర్ బోర్డింగ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేజెస్, సో ఇక్కడ మీకు ఎవరికైతే హాస్టల్ ఫెసిలిటీ అండ్ బోర్డింగ్ ఫెసిలిటీ పైన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఎవరు ఉంటే అవి దీనిలో మెన్షన్ చేయండి. అండ్ ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ల్యాబొరేటరీస్, మీ స్కూల్లో ఏ ల్యాబొరేటరీ ఉన్నాయో అవి హైయర్ సెకండరీ వాటికి మాత్రమే, ఇంటర్మీడియట్ ఉన్నటువంటి స్కూళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, వాళ్ళు ఇది మెన్షన్ చేయండి. ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఎక్విప్మెంట్స్, సో మీకు ఇక్కడ చూడండి ఆడియో విజువల్ అండ్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, సో సౌండ్ సిస్టమ్ లాంటివి ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయండి. సైన్స్ కిట్ చాలా స్కూళ్ళల్లో ఉన్నది. అండ్ మ్యాథ్స్ కిట్ చాలా స్కూళ్ళలో ఉంది. అండ్ బయోమెట్రిక్ డివైజ్, సో బయోమెట్రిక్ డివైజ్ అనేది మనకు లేదు, సో అడే మెన్షన్ చేయండి. నెక్స్ట్, పార్ట్ బి, కంప్యూటర్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్, సో ఇక్కడ మనకు డెస్క్టాప్ పీసీ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ల్యాప్టాప్ చాలా చోట్ల లేదు, ఇక్కడ ఉంటే మెన్షన్ చేయండి. ఎవరన్నా ఎన్జిఓస్ డొనేట్ చేసి ఉంటే. టాబ్లెట్స్ ప్రతి పిఎస్ యూపీఎస్ లో దాదాపు ఉన్నవి. అండ్ పీసీస్ విత్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ లెర్నింగ్ డివైజెస్, కేయాన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టాలి. కేయాన్స్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టాలి అండ్ మెన్షన్ చేయాలి. అండ్ డిజిటల్ బోర్డ్స్ విత్ కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సొల్యూషన్స్ ఆర్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో ఎంఓఎంబి స్కూల్స్ అన్నిట్లలో కూడా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నటువంటి ఐఎఫ్ ప్యానల్స్ ఉన్నాయి, అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రొజెక్టర్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ప్రింటర్ ఉన్న వాళ్ళు మెన్షన్ చేస్తారు. స్కానర్ ఉన్న వాళ్ళు మెన్షన్ చేస్తారు. సర్వర్లు మన దగ్గర ఏడలేవు. అండ్ వెబ్ కెమెరా ఉన్న వాళ్ళు మెన్షన్ చేస్తారు. స్మార్ట్ టీవీ ఉన్న వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ క్లాస్ రూమ్స్ యూజ్డ్ ఫర్ టీచింగ్ విత్ డిజిటల్ బోర్డ్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ అండ్ విజువల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ టీవీ. అండ్ నెక్స్ట్, మొబైల్ ఫోన్స్ యూజ్డ్ ఫర్ టీచింగ్ అండ్ జనరేటర్ అండ్ ఇన్వర్టర్, పవర్ బ్యాకప్, సో ఇక్కడ చాలా స్కూళ్ళకు మనం ఇచ్చి ఉన్నాము. ఐఎఫ్పీలు అండ్ కంప్యూటర్ ఇచ్చినటువంటి స్కూళ్ళకు బ్యాటరీస్ ఉన్నాయి. అండ్ ద స్కూల్ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, ప్రతి స్కూల్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నట్టే. ట్యాబ్స్ ఉన్న వాళ్ళకి సిమ్ ఇచ్చాము. అండ్ వాళ్ళు పర్సనల్ ఉపయోగించినా కూడా ఇక్కడ ఉన్నట్టే. ఎక్కువ మంది మనం ఏం ఉపయోగిస్తున్నాము, మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నాము. ఫోర్త్ ఆప్షన్ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ అనేది ఎక్కువగా వస్తుంది. మిగతా ఏమన్నా ఉంటే అది పెట్టండి. నెక్స్ట్ ఇస్ ద కంప్యూటర్ ఐసిటీ ల్యాబ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్, మీ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఉందా, ఉంటే ఎస్ అని పెట్టండి. అండ్ ఎస్ అయితే నెంబర్ ఆఫ్ ఐసిటీ ల్యాబ్స్ అవైలబుల్, ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి, ఒకటి ఉందా, రెండు ఉందా అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ 2.26 ఓన్లీ ఫర్ గౌట్ అండ్ గౌట్ ఎయిడెడ్ స్కూల్స్ అన్నారు. సో దాంట్లో చూడండి ఎస్ అయితే ఆ ఐసిటీ ల్యాబ్ అవైలబుల్ అన్నాం కదా, అది సమగ్ర శిక్షణ నుండి వచ్చిందా, సమగ్ర శిక్షణ నుండి అయితే ఎస్ అని పెట్టండి. అది సమగ్ర శిక్షణ నుండి వచ్చి ఉంటే ఇయర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, ఏ ఇయర్ శాంక్షన్ అయింది, అండ్ వెదర్ ద ఐసిటీ ల్యాబ్ ఈస్ ఫంక్షన్ అన్నాడు, పనిచేస్తుందా లేకపోతే ఆ పాతకాలం ఇచ్చినటువంటి కంప్యూటర్లు ఖరాబ్ అయినాయా లేదా అనేటువంటిది చేంజ్ చేయండి. సో అది ఇంప్లిమెంటేషన్ మోడ్, అవి ఏంటివి మనకి ఇచ్చినటువంటి బూట్ మోడల్, సో బూట్ మోడల్ మెన్షన్ చేస్తారు. అండ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారా అంటే ఎక్కడ కూడా ఇన్స్ట్రక్టర్ లేరు, అది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ 2.27 does the school have the following facilities, ఏంటవి, వెదర్ ఐసిటీ బేస్డ్ టూల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ టీచింగ్, సో అందరం కూడా ఉపయోగిస్తున్నాము. ఐఎఫ్పి ఉన్నా లేకపోతే ఇది కేఆన్ ఉన్నా లేదా కంప్యూటర్ ఉన్నా ట్యాబ్ ఉన్నా కూడా ఉపయోగిస్తున్నాం, ఎస్ అని పెట్టండి. అండ్ యాక్సెస్ టు ఈ కాంటెంట్ అండ్ డిజిటల్ కాంటెంట్స్ అండ్ రిసోర్సెస్ ఎట్ స్కూల్ ఉన్నది, ఎందుకంటే మన ఐఎఫ్పి అయినా ఎక్కడైనా కూడా ఎస్సీఆర్టీ కానీ లేకపోతే వేరే
బుక్స్ కానీ ఈ బుక్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసే అవకాశం ఉంది. అండ్ అసిస్టివ్ టెక్స్ట్ బేస్డ్ సొల్యూషన్స్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్, సో ఇది మనకు లేదు. అండ్ యాక్సెస్ టు డిటిహెచ్ టీవీ ఛానల్స్, సో ఎవరికన్నా ఉంటే పెట్టండి. ద స్కూల్ హ్యావ్ డిజిటల్ లైబ్రరీ, ఎస్ అని పెట్టండి, ఎందుకంటే మనము ఎస్సీఆర్టీ అన్ని ఈ బుక్స్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి, సో మినిమం అన్నా ఉంటాయి కాబట్టి, సో మనకు ట్యాబ్ ఉన్నా లేకపోతే ఐఎఫ్పి ఉన్నా లేకపోతే కేఆన్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనం ఈ బుక్స్ ఉన్నట్టే మన దగ్గర. సో కాబట్టి అది ఈ లైబ్రరీ ఉన్నట్టుగానే మెన్షన్ చేయండి. సో ఎన్ని బుక్స్ ఉంటే ఈ బుక్స్ అది ఇక్కడ నెంబరు మెన్షన్ చేయండి. సో ఇది సెక్షన్ 2 అయిపోయిందండి. సో నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చి మీకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ తెలుసు, మీరు టీచర్స్ అందరు కూడా అప్లోడ్ చేశారు. అండ్ చాలా ప్రైవేట్ స్కూల్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు, వాళ్ళు వెంటనే నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. సో దాంట్లో కనబడుతుంది, దాంట్లో వాళ్ళ డిజిగ్నేషన్ అన్ని డిజిగ్నేషన్లు ఇచ్చారు. నాన్ టీచింగ్ స్టాఫ్ డ్రైవర్ తో సహా నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయలేదు. వాళ్ళు కూడా ప్రతి నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు రెగ్యులరా కాంట్రాక్టా అవుట్ సోర్సింగ్ ఎవరైతే అది వాళ్ళు ఎంట్రీ చేయవలసి ఉంటది. సో అట్లా నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయండి. ఇంకా దాన్ని ఎంట్రీ చేయడంలో ఏమన్నా ఉంటే అయిపోతుంది. సో అది టీచర్ డీటెయిల్స్ అండి. టీచర్ డీటెయిల్స్ డీటెయిల్ గా మీరు అన్ని కూడా ఎంట్రీ చేసేటప్పుడు పాయింట్స్ వైజ్ గా చూసి ఉన్నారు. సో ఏదైనా ఇంకా మీకు దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటే అది మెయింటైన్ చేయండి. ఇక్కడ దీంట్లో ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీరు ఎవరికి టీచ్ చేస్తున్నారు అన్నప్పుడు, సపోజ్ ఆ స్కూల్లో ప్రీ ప్రైమరీ అనే సెక్షన్ ఉన్నది, కానీ ప్రైవేట్ ముఖ్యంగా ప్రీ ప్రైమరీ అనేది పెడుతుంది, కానీ ఆ ప్రీ ప్రైమరీ టీచ్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు అన్నట్టు పెడుతుంది. అట్లా కాకుండా మన దగ్గర ఏ కేటగిరీ పిల్లలు ఉన్నారో ఆ కేటగిరీ పిల్లల అందరికీ టీచింగ్ ఒక్క టీచర్ అన్నా ఉండేటట్టుగా మనము అక్కడ వాళ్ళ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అట్లా సెలెక్ట్ చేయనప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. మళ్ళా ఎర్రర్ ఏందా అనేటువంటి వెతకడానికి కష్టమవుతుంది. సో కాబట్టి మన స్కూల్లో ప్రైమరీ, ప్రీ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, హైయర్ సెకండరీ ఏవేవి సెక్షన్లు పెడుతున్నామో ఆ సెక్షన్లకు ఒక్క టీచర్ అన్నా టీచ్ చేసేటువంటి వాళ్ళ అంటే టాట్ ఫర్ దిస్ కేటగిరీ అనేటువంటి టీచర్ సెలెక్ట్ చేసేటప్పుడు అందరు కవర్ అయ్యేటట్టు, అన్ని కేటగిరీస్ కవర్ అయ్యేటట్టుగా రావాలి. అలా రానప్పుడు మాత్రమే మనకు ఎర్రర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ వస్తాయి. స్టూడెంట్ డీటెయిల్స్ లో మనము మీరందరు కూడా జనరల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ చూసి ఉన్నారు. అదే సమాచారం ఉంటుందండి, కొత్తగా ఏం లేదు. సో ముఖ్యంగా ఆధార్ నెంబర్ అనేటువంటిది మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి అండి. సో ప్రతి స్టూడెంట్ యొక్క ఆధార్ సేకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆధార్ లేకపోతే వాళ్ళ ఆధార్ పొందేటట్టుగా చూడాలి. ఎందుకంటే చాలా మంది డూప్లికేట్స్, ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూల్లో ఆ విద్యార్థి ఉండు, ఆ స్కూల్ వాళ్ళు డ్రాప్ చేస్తలేరు, మళ్ళా ఆ పేరెంట్ ఆ స్టూడెంట్ స్కూల్ మార్చిండు, వాళ్ళు డ్రాప్ చేస్తారని ఏం చేస్తుండ్రు, ఇప్పుడు మళ్ళీ న్యూ ఎంట్రీ చేపిస్తుంది. న్యూ ఎంట్రీ చేసి వచ్చినప్పుడు ఏమవుతుంది, అది డూప్లికేట్ అవుతుంది. సో కాబట్టి అలాంటివి మనకు ఉండకూడదు. అంటే ప్రతి స్కూల్ కూడా కంపల్సరీ ఈ యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది కంపల్సరీ ఎంట్రీ చేయాలి. సో ఈ వచ్చేటువంటి 15 రోజులలో సిఆర్పీలు ముఖ్యంగా మీ పరిధిలో ఉన్నటువంటి, మేము ఆల్రెడీ ప్రతి స్టూడెంట్ డాటా 6,000 మంది స్టూడెంట్ డాటా షేర్ చేశాము. ఆ 6,000 మంది పిల్లల యొక్క ఆధార్ నెంబర్ మీరు సేకరించాలి. సేకరించి అది ఆన్లైన్ చేపియాలి. సో అప్పుడు మాత్రమే డూప్లికేట్ ఎంట్రీ అనేది ఉండదు. సో అప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఓకే. సో ఇప్పటికే 4:30 అయిందండి. సో కొందరు కంటిన్యూస్ మీటింగ్ ఉండడం వల్ల కూడా బోర్గా ఫీల్ అయి ఉంటారు. సో ఎందుకంటే ఇది మనకు అత్యవసరమైనటువంటి అండ్ డిపార్ట్మెంటల్ సమాచారం కాబట్టి ఇంత కంటిన్యూషన్ మీటింగ్ అనేటువంటిది అవసరమైనటువంటిదే. సో ఈ మీటింగ్ కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన ఏఎస్సి రాజ్ కుమార్ సార్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్, ఈరోజు మనము యూడైస్ డిసిఎఫ్ ఫిల్ చేసే విధానాన్ని వివరించడానికి ఈ రోజు మనము జూమ్ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మీటింగ్ మనకు నడిపించినటువంటి